సో ఇవాళ మనతో ఉన్నారు ఒక యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ విషనరీ దశరథ గారు. బట్ మీ పూర్తి పేరేంటి? అయినా బత్తిన మాధవ్ శివప్రసాద్. సో నేను మల్టిపుల్ స్కిల్స్లో ఉన్నాను. లైక్ మీరు చూసినట్టుగా ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా ఉన్నాను, ఒక బిజినెస్ అనలిస్ట్గా, అండ్ ఒక రియల్టర్గా ఉన్నాను, ఒక యాంకర్గా, ఒక మీడియా ఫీల్డ్లో ఉన్నాను, ఒక యాక్టర్గా ఉన్నాను, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాను, ఒక లైన్ ప్రొడ్యూసర్గా ఉన్నాను. నైట్ అకామిడేషన్ ఉండేది కాబట్టి అక్కడే చదువుకొని 8 నుంచి 10 వరకు అక్కడే స్టడీ అవర్స్ చదువుకొని ఒక చిన్న బల్ల, స్టడీ మన స్కూల్లో కూర్చున్న బల్ల ఉంటుంది, బెంచ్ ఇలా ఇంత సైజే ఉంటుంది. ఆ బెంచ్ మీద ఇలా పడుకునేవాడిని. ఇటు జరిగితే ఇటు పడతాను, ఇటు జరిగితే ఇటు పడతాను, కాళ్ళు చాపుకోలేని ఏది ఉండదు. అలా ఒక వాచ్మెన్ పక్కన కూర్చొని అలా నిద్రపోయి మళ్ళీ 4 గంటలకు లేచి మళ్ళీ 4 నుంచి స్టడీ అవర్స్ స్టార్ట్ చేసేవాడిని. ఒకసారి నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఏం తీసుకెళ్ళావు, నువ్వు ఎట్లా వచ్చావు, ఎలా న్యూడ్గా వచ్చావు, అలాగే వెళ్ళిపోతావు. అలా ఒక రోజు ఉన్నప్పుడు మా సిస్టర్ యాక్చువల్గా నేను వైల్ పర్సూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ అనుకుంటాను, మన దగ్గర అప్పుడు అంత పైసలు లేవు. ఒకరోజు నాకు బిర్యానీ తినాలని అడిగింది అనమాట. సాయంత్రానికి నేను సంపాదించుకొని వెళ్ళడానికి టైం పట్టింది, మార్నింగ్ నుంచి ఈవినింగ్కి. నేను ఇంటికి తీసుకెళ్లే టైంకి నేను చూస్తే అనుకున్నాను, నా తమ్ముడు తీసుకొచ్చాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనుకున్నాను. బట్ ఉల్టాగా ఏమైందంటే ఆ బిర్యానీ తీసుకొని ఇలా కొడితే కిచెన్ హాల్ మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది. సో మనం ఒక మనీ వస్తుంది, దాన్ని మనం అలాగే ఐడియల్గా ఉంచుకుంటాం. దాన్ని ఒక ల్యాండ్ మీద పెట్టేసామనుకో, అది కొంతకాలం వదిలేసిన తర్వాత మళ్ళీ అది డెవలప్ అయిపోతుంది. నువ్వు అది అక్కడ నుంచి నీకు ఇంకోటి వస్తూ ఉంటుంది సోర్స్. హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. సో ఇవాళ మనతో ఉన్నారు ఒక యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ విషనరీ దశరథ గారు. కిల్లర్ టైటిల్ కాంట్రవర్సీ ఏంటి, ఆడిషన్స్ మొదటి జ్ఞాపకాలు ఏంటి, మరియు రాఖీ రోజున బిర్యానీ స్టోరీస్, ఇలా ఇట్స్ గోయింగ్ టు బి ఫన్, ఎమోషనల్ అండ్ ఎక్సైటింగ్ ఇంటర్వ్యూ. సో ఇంకెందుకు ఆలస్యం, మనం పరిచయం చేసుకుందాము. మనతో కూడా ఉన్నారు దశరథ గారిని. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా, ప్రేక్షక దేవులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. ఆల్ గుడ్ మ్యామ్. సో నైస్ మీటింగ్ యూ అండి. యా, థాంక్యూ. యాక్చువల్గా మనకు ముందు నుంచి పరిచయం ఉన్నా కూడా నాకు మీరు యాక్టర్, ప్రొడ్యూసర్ ఇలా అని తెలియదు నాకు. సో వెన్ ఐ హర్డ్ అబౌట్ యూ, ఇట్ వాజ్ ఎక్సైటింగ్ ఫర్ మీ. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినందుకు ఫస్ట్ నేనుగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫ్రమ్ మై ఎండ్, బికాస్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడో ఒకసారి ఫొటోస్ అన్ని పంపించి ప్రింట్ చేయమని, ప్రమోట్ చేయమని చెప్పేవాళ్ళు. మనకి ఇప్పుడు అలా లేకుండా మీడియా సర్కిల్ ఉండటం వల్ల ఒక కొలీగ్ లాగా ఎంకరేజ్ చేసినందుకు వెరీ థ్యాంక్ యూ. సో మీ పేరు దశరథ కాదు అని నాకు తెలిసింది ఈ మధ్యలో. అవును. సో మీరు దశరథగా మారడానికి కారణం ఏంటి? రీజన్ బిహైండ్ యువర్ నేమ్, చేంజింగ్ యువర్ నేమ్. యా, పేరు ఎందుకు మారింది అంటే యాక్చువల్గా అందరూ మాధవ్ డార్లింగ్ మాధవ్ అని పిలుస్తూ ఉంటారు. దట్స్ హౌ ఎవ్రీబడి కాల్స్ మీ. బట్ మీ పూర్తి పేరేంటి? యా, అయినా బత్తిన మాధవ్ శివప్రసాద్. అందరు శివప్రసాద్ బాబు పంచాక్షరి మాధవ్ శివప్రసాద్ బాబు. లాంగ్ నేమ్. అందుకే సింపుల్ గా యాక్చువల్ గా స్క్రీన్ మీద ఇప్పుడు ఫస్ట్ ఈ జంక్షన్ చేసినప్పుడు కూడా నాది మామూలు రెగ్యులర్ నేమ్ తో వెళ్ళాము. 2017 మన సుమా కనకల్ ప్రొడక్షన్ ఈ జంక్షన్ చేసినప్పుడు నార్మల్ గా వెళ్ళాము. బట్ ఇప్పుడు మూవీస్ అనేది ఎప్పుడైతే వచ్చామో సమ్ బిగ్ స్కేల్ వెళ్తూ ఉన్నాము, ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ తో వస్తున్నప్పుడు ఓకే స్క్రీన్ నేమ్ కొంచెం డిఫరెంట్ గా సజెస్ట్ చేద్దామని మా డైరెక్టర్ గారు ఇలా అడిగినప్పుడు మనకి రాశి నక్షత్రం ఇటు అంటారు కదా, సో అవి చూసుకొని వాటి పేరు మీద ఉన్నప్పుడు మాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో త్రినాథ్ శాస్త్రి గారు అని ఉన్నారు. సో ఆయనకి ఇలాగ మేము ఇలా చూస్తున్నాం ఒక నేమ్ కోసం అని చెప్పినప్పుడు నా రాశి ప్రకారం దాతో స్టార్ట్ అవ్వాలి అని అన్నారు. సో దాతో ఒక వేరియస్ నేమ్స్ అనేది చూసారు వాళ్ళు. అవి చూసినప్పుడు ఇంకా ఆయన ఎప్పుడైతే లక్ష్మీ నరసింహ సుదర్శన హోమంలో కూర్చున్నారు, ఆ హోమంలో కూర్చున్నప్పుడు ఆయనకి అంతర్గతంగా వచ్చిన పేరు దశరథ, హూ ఇస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ అట్ ఎ టైమ్. సో ఇప్పుడు రాముడి గురించి అందరికీ తెలుసు, కానీ అంతకంటే పవర్ఫుల్ గా ఉన్నది దశరథ మహారాజు. సో దశరథ ఒక డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి దశరథ మాధవ్ అని. సో దశరథ అన్ని కూడా 9, టోటల్ కౌంట్ కూడా 9 వస్తుంది. సో దానికి అన్ని చూసిన తర్వాత సో ఒక మల్టిపుల్ మూవీస్ కూడా రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మాస్టర్ పీస్ కానీ, కిల్లర్ కానీ, ప్రేరణ కానీ, భూబొమ్మ కథలు, సో ఇలా మనకి మల్టిపుల్ మూవీస్ అనేది రిలీజ్ గా రెడీగా ఉన్నప్పుడు సో స్క్రీన్ నేమ్ అనేది యూనిక్ గా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం గౌరవంగా ఉండాలనేసి దశరథ అనేది ఫిక్స్డ్ ఇట్ మేము. సో మాధవన్ పేరు, మాధవన్ కూడా యాక్టర్ గా ఉన్నారు, అట్లా కూడా ఉన్నారు. సో
అది మీది సెకండరీగా వస్తది. కన్‌ఫ్యూజన్ గూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అవును. సో, దశరథ అంటే మల్టిపుల్ అది చెప్పారు అవును. గదా! అవును. సో, మీరు గూడా మల్టిపుల్ స్కిల్స్ తోటే మీ జర్నీ కరెక్ట్. అనేది స్టార్ట్ ఉన్నది అని నాకనిపిస్తుంది. ట్రూ అది. సో, అంటే మీరు అంతకుముందు ఇది పేరు మార్చుకొని అంటే ఎన్ని ఇయర్స్ అయితుంది? ఇయర్స్ కాదండి. వెరీ రీసెంట్‌లీ అది. అది ఓకే. యాక్చువల్‌గా ఎందుకంటే మాకు కిల్లర్ సెట్స్‌లో కూడా మేము షూట్ చేస్తూ ఉన్నాము. నా అసిస్టెంట్ అతను కూడా వచ్చి సంథింగ్ ఏదో ఉన్నప్పుడు నా పక్కన చందు డార్లింగ్ తెలుసు. అవును. సో, చందు డార్లింగ్ మీ ఇద్దరు మాట్లాడుకుంటున్న అసిస్టెంట్ ఉన్నాడు. చెప్తుండే అనమాట. "నువ్వు ఎవరో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దసరాది ఏం చెప్తే అది నువ్వు చేయాలంటే" ఆయన ఒక క్షణం ఆలోచించి, "అన్న దసరాది ఎవరన్నా" అని అన్నాడు. ఇంకా నా ఆ! పక్కన ఉన్న నా కో ఆర్టిస్ట్ చందు మొత్తం అంతా గోల గోల చేస్తూ అంతా కూడా అందరికి చెప్తూ ఉన్నాడు. ఈ ఓకే. జోక్ అంతా కూడా. ఓకే. అంటే యాక్చువల్ ఎక్కువ మందికి ఇది పరిచయం లేదు. సో, అవును. దసరాదాగా అందరు నన్ను డార్లింగ్ మాధవ్ గాని ఎక్కువగా అందరికి మాధవ్ అని అలాగే పరిచయం. ఓకే. సో, వెరీ రీసెంట్‌లీ ఇప్పుడు అన్ని మూవీస్ అన్ని లైనప్ ఉన్నవి. వాటిల్లోని దసరాదాగా స్క్రీన్ నేమ్ కనపడుతుందండి. ఓకే. నైస్. సో, హ్మ్. అంటే మీకు మీ పేరుకు 'దా' రావడము, యాహ్! ఆ పేరుకు తగ్గట్టు దసరాది అని పెట్టడం, దానితో పాటు ఇట్లా సీక్వెన్స్ అనేది మీకు తెలిసి వెళ్తుందా? తెలవక వెళ్తుందా యాదృచ్చికంగా. తెలియదు యెస్. యాదృచ్ఛికంగా. హ్మ్. కానీ దానితో పాటు ఇట్లా మీకు మల్టిపుల్ స్కిల్స్ గూడా ఉండడం, అవును. మీ పేరుకు తగ్గట్టే మీ క్రియేటివిటీ ఉన్నది అని నాకనిపిస్తుంది. ట్రూ. సో, ఇది కోయిన్సిడెన్స్ అన్నమాట. అద్ అద్ కంప్లీట్‌లీ అండి. అంటే ఏ రోజు కూడా ఆ పేరు వచ్చేంత వరకు కూడా ఎప్పుడు నేను అనుకోలేదు. నా పేరు దశరథగా ఉంటుందని నాకు కూడా తెలీదది. సో, నేను మల్టిపుల్ స్కిల్స్‌లో ఉన్నాను. లైక్ మీరు చూస్తున్నట్టుగా ఒక సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా ఉన్నాను. ఒక బిజినెస్ అనలిస్ట్‌గా అండ్ ఒక రియల్టర్‌గా ఉన్నాను. ఒక యాంకర్‌గా, ఒక మీడియా ఫీల్డ్‌లో ఉన్నాను. ఒక యాక్టర్‌గా ఉన్నాను. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నాను. ఒక లైన్ ప్రొడ్యూసర్‌గా ఉన్నాను. సో, మల్టిపుల్ థింగ్స్ చేస్తూ ఆ పేరుకి ఇట్స్ ఎ ట్రూ డెఫినిషన్ లాగా అనిపించింది. నాకు కరెక్ట్ అంత పేరు అనిపించింది. మల్టిపుల్‌గా ఎలా చేస్తుర్రండి? ఒకరు 1, 2 చేస్తారు గానీ, మీరు హ్మ్. చూస్తే ఇన్ని సరుకులు ఇప్పుడు చెప్పింది ఇంత పెద్ద లిస్ట్ ఉన్నది. సో, హౌ కెన్ యూ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? యాహ్! 'ఏక్ కామ్ సే పేట్ నహీ భర్తా' అండి. యాక్చువల్‌గా మనం చూస్తూ ఉంటే ఇంతకుముందు మనకు ఒక పాపులర్ యాక్టర్ ఉండేవాళ్ళు. 'ఉదయ్ కిరణ్' అని చెప్పేసి. అవును. సో, అందరికి చాలా ఇష్టమైన యాక్టర్. ఈ అవును. రోజున 'విజయ్ దేవరకొండని' చూస్తుంటే చాలా మందికి కూడా 'ఉదయ్ కిరణ్' అప్పుడు చూసినప్పుడు ఒక పోలీస్ రోల్‌లో చూస్తే ఎలా ఉంటుందో ఆ లుక్ అవునవును. కనపడుతుంది. అవును. యెస్, అవును. ఇఫ్ యూ అబ్జర్వ్. అవును. సో, వాట్ ఐ బిలీవ్ ఈస్ నువ్వు ఎప్పుడైతే ఒకే స్ట్రీమ్ మీద ఉంటావో, ఆ స్ట్రీమ్ ఎప్పుడూ నీకు హైలో ఉండాలని లేదు. సో, ఇఫ్ యూ డిపెండ్ ఆన్ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్, ఇట్ విల్ డెఫినైట్‌లీ నాట్ గివ్ ద కాన్ఫిడెన్స్. 'ఏక్ కామ్ సే పేట్ నహీ భర్తా' అంటారు. యూ షుడ్ నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. సో, మనకి మల్టిపుల్ సోర్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఒకటి డౌన్‌లో ఉన్నా ఇంకోటి నిన్ను ఆదుకుంటుంది. ఫర్ అవును. ఎగ్జాంపుల్ ఇప్పుడు 'నేచురల్ స్టార్ నానిని' చూడండి. సో, ఒక యాక్టర్‌గా వచ్చారు. ఇప్పుడు వాల్ పోస్ట్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో, అలా మల్టిపుల్ ఒక బిజినెసెస్ ఉన్నవి. సో, ఒక మల్టిపుల్ థింగ్స్ ఉన్నప్పుడు నిన్ను నువ్వు నిలబెట్టుకోవడానికి నీకు ఆపర్చునిటీ ఉంటుంది. సో, ఈ రోజున నాకు ఫినాన్షియల్లీ ఐయామ్ వెరీ స్ట్రాంగ్. సో, ఈ రోజు నాకంటే నేను ఒక క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ చేయాలంటే డబ్బు కోసం వెళ్లి చిన్న చిన్న రోల్స్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఓకే. ఒక ప్రామినెంట్ హౌ ఇంపార్టెంట్ ఈస్ మై క్యారెక్టర్ టు ద స్టోరీ అనేది నేను చూసుకుంటూ ఒక ప్రామినెంట్ క్యారెక్టర్స్‌ని సెలెక్టెడ్‌గా చూస్ చేసుకునే ఒక వెసులుబాటు, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది నాకు అది ఉంది. సో, ఐ ఓకే. టోటల్లీ బిలీవ్ దిస్. మన ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ మీద ఖచ్చితంగా అనుభవం ఉండాలి. అండ్ ఈ రోజున చూస్తే నాకు ఒక మూవీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండ్ వరకు టిల్ ప్రమోట్ ఎలా చేసుకోవాలి, ప్రమోషన్స్ ఎలా చేయాలి, మీడియా ఇంటరాక్షన్స్ ఎలా చేయాలి, మీడియా ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి, దాని డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి, దాని మార్కెటింగ్ ఎలా చేయాలి, దాని జనాల్లోకి ఎలా మీడియా తీసుకెళ్ళాలి. అనే అంటే మనకు ఇదనేది ఒక యాహ్! పెద్ద సముద్రం లాంటిది. అవును. సో, దాంట్లో మనం ఒకసారి దిగినామనంటే ఇగ ఏ టు జెడ్ వి హావ్ టు నో అబౌట్ కరెక్ట్. ఇట్. అవును. సో, మీకు ఈ మూవీ వల్ల ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు ప్రతీదీ వచ్చినట్టు ఉన్నదనుకుంటా. ఆబ్వియస్లీ అండి. అది అంతా కూడా నేను ఐ నెవర్ థింక్ సంథింగ్ ఇస్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ అనేది. ఈ రోజున మనం ఒక మీడియా ఇంటరాక్షన్‌కెళ్తాం. లేదా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కెళ్తాం. ఒక ప్రెస్ ఇంటరాక్షన్‌కెళ్తాం. అది నేను ఎప్పుడు కూడా వేస్ట్ ఆఫ్ టైమ్ ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఒక సెలబ్రిటీని చూస్తున్నప్పుడు నన్ను నేను అక్కడ చూసుకుంటాను. ఓకే. ఓకే. సమ్ డే వన్ డే వన్ డే ఇక్కడ ఐ విల్ కూర్చొని గెట్ ఇట్. నేను ఆ స్టేజ్ మీదకి వెళ్ళటానికి ఎక్కువ టైం తీసుకోను. వన్ డే ఐ విల్ డెఫినైట్‌లీ రీచ్ దేర్. సో, వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా నాకు అది గుర్తుండిపోతూ ఉంటుంది. సో, ఓకే. ఈ రోజున మనం చూస్తూ ఉంటే మల్టిపుల్ యాక్ట్రెసెస్ కావచ్చు, పాపులర్ యాక్టర్స్ కావచ్చు అండ్ ఎవ్రీబడీ ఈస్ రౌడీ విజయ్ దేవరకొండ కావచ్చు. వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను చూస్తూ ఉంటాను. సో, హౌ ఐ హావ్ టు బి కన్‌స్ట్రక్టివ్ వైల్ ఐ యామ్ ఆన్ ద స్టేజ్. నలుగురు ఓకే. జనాల్లో ఉన్నప్పుడు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళని చేస్తుంది కూడా ప్రజలకి దగ్గరవ్వటానికి. అవును. సో, ఆ ప్రతి ఒక్క వారధిని కూడా మేకింగ్ అంటే ప్రతి చూసే వాళ్ళకి అంటే దూరం చూసే వాళ్ళకి ఎంత వీళ్ళు అటు ఇటు ఇంటరాక్షన్స్‌కెళ్తున్నారు, ప్రెస్ మీట్స్‌కెళ్తున్నారు, వేస్ట్ ఆఫ్ అవునవునవును. టైమ్ అనిపించవచ్చు. అవునవును. అవును. బట్ అందరికి తెలీదు. హౌ ఐ యామ్ కన్‌స్ట్రక్టింగ్ మై ఫార్మేషన్, మై ఫౌండేషన్ వెరీ స్ట్రాంగ్ అనేది. సో, నేను ఎంత ఎత్తు ఎదగాలనుకుంటున్నానో అంత ఫౌండేషన్ నేను కింద అంత బలంగా నిర్మించుకుంటున్నాను. ఈరోజు చూస్తే మీరు చూస్తుంటే, మీ యాహ్! మాటలు వింటుంటే, ఒకప్పుడు మొన్ననే రీసెంట్‌గా 'నాని' మూవీ రిలీజ్ అయినప్పుడు, నేను ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ పోతున్నాను. అది ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. కానీ అది ఒక రోజున ఒక కింగ్‌డమ్ అయి ఖచ్చితంగా. ఉంటది అని చెప్పేసి తను స్టేజ్ మీద చెప్పిండు. యాహ్! మీరు మీ ఎదుగుదలను కూడా అంటే
ఆయన స్టోరీ నుంచి ఇప్పుడు ఆయన ఇది పెట్టిండు అది పెట్టిండు అని మీరు చెప్పారు, కానీ ఆయన కష్టం కొన్ని ఇయర్స్ నుంచి ఉంది. అవును. సో ఆయన ఎట్ ఎ టైమ్ హ్యాస్ నాట్ కమింగ్ టు ట్రూ. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలుపెట్టి చిన్నగా వచ్చారు. చిన్న స్టేజ్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఈ స్టేజ్ లో అవును. అంటే మీరు మల్టిపుల్, నేను ఒక దాని మీద డిపెండ్ అవ్వద్దు అని అన్నప్పుడు మీరు ఇది అది చేస్తున్నా అన్నట్టు అవును. ఆయన ఒక రేంజ్ కి వచ్చిన తర్వాత he has started డిఫరెంట్ అవును. డిఫరెంట్ అవి. అవును. సో మీరు మరి చూస్తే అంటే నాకు తెలిసి మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్నారో నాకు తెలియదు కానీ అంటే ఓకే ఫైన్ ఆల్మోస్ట్ ఒక డెకేడ్ అయిపోయిందండి. డెకెడ్ అయిపోయింది. అంటే ఇప్పుడు కనిపించొచ్చేమో కానీ, అంటే ప్రతి ఒక్క యాక్టర్ లైమ్ లైట్ లోకి రావడానికి ఒక రోజు అంటే తనది ఉంటుంది. ఇప్పుడు అజయ్ ఘోష్ని చూడొచ్చు, ఇప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. బట్ ఆయన టీ తాగుకుంటూ మాట్లాడదాం. షూర్, థ్యాంక్ యూ. ఇది హనీ యాడ్ చేసుకోవాలి. యా. సో బట్ మనకి ఆయన లైమ్ లైట్ లోకి వచ్చింది మనకి రీసెంట్ టైమ్స్ లో వచ్చినప్పుడు ఆయన పాపులర్ అయ్యారు. అలా ఆల్మోస్ట్ నేను రేడియో మిర్చి వాయిస్ ఫ్యాషన్ షో టైటిల్ లిస్ట్ గా ఎప్పుడైతే నేను సెలెక్ట్ అయ్యాను, అప్పటి నుంచి నాది టెలివిజన్ గా స్టార్ట్ అయింది. డైరెక్ట్ గా రావడం వెండితెర మీద రాలేదు. Okay. నాది ఈటీవీ ప్లస్ రామోజీరావు గారు, స్వర్గీయ రామోజీరావు గారు మాకు ఏదైతే ఇచ్చారో ఒక అవకాశం, Okay. సుమా కనకాల ప్రొడక్షన్ లో, రాజీవ్ కనకాల ప్రొడక్షన్ లో మాకు వచ్చింది అవకాశం. దాంట్లో కూడా చేసిండ్రా? అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఆ ప్లాట్ఫామ్ లేకపోతే అసలుకి మాధవ్ అనే పర్సన్ కి ఇండస్ట్రీ అంటే ఏంటో కూడా తెలియదు. కంప్లీట్లీ ఒక బుక్ వామ్. ఓకే, ఆ ప్లాట్ఫామ్ లేకపోతే మాధవ్కి, దశరథ గారికి ఇండస్ట్రీ అంటే ఏంటో తెలుసు. Yeah. మీరు ఇట్లా రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే మీరు అంటే ముందు నుంచి చిన్నప్పటి నుంచే మీరు అనుకున్నారా ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనుకొని మీరు ఈ జర్నీ అనేది ఒక టైంలో సెటిల్ అయిన తర్వాత, లేకపోతే మీ స్టడీస్ అన్ని అయిపోయిన తర్వాత ఈ లైన్ కి రావడం జరిగిందా? ఎలా ఎలా వచ్చిండ్రు ఈ లైన్ కి? అంటే అంత ఈజీ కాదు. ట్రూ. అంటే నా మాస్టర్స్ అయిపోయేంత వరకు కూడా నేను కనీసం ఒక్క మూవీ కూడా చూసింది లేదు, కనీసం టీవీలో కూడా చూసింది లేదు. ఓకే. నా మాస్టర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు, నాది గ్రాడ్యుయేషన్ లో కూడా గోల్డ్ మెడలిస్ట్, ఐఐటిఎన్ మాస్టర్స్ లో కూడా గోల్డ్ మెడలిస్ట్, ఒక మంచి కార్పొరేట్ జాబ్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కార్పొరేట్ కంపెనీలో. సో ఇవన్నీ వెళ్తూ ఉంది. ఎప్పుడు కూడా ఊహించింది లేదు. అంతా అవుతున్న టైంలో ఎప్పుడైతే మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పాను, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నాది ఈ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసింది. సో నా ఆఫీస్ నా ఇంటి దగ్గర నుంచి 1 hour జర్నీ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ 7:45 నా క్యాబ్ లో ఎక్కితే రేడియో మిర్చి ఉండేది. ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా, ఇన్స్టా అవన్నీ ఉన్నాయి, కానీ అప్పట్లో నాకు 2013 ఆ టైంలో ఓన్లీ రేడియో ఉంది. అప్పుడు రేడియో మిర్చి వాయిస్ ఫ్యాషన్ హంట్ అనేది ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. సో ఇప్పుడున్న రేడియో మిర్చి అందరూ బాగా పాపులర్, అప్పుడు పరిచయం కూడా. సో వాళ్ళు అప్పుడు అది చేయటం వల్ల, సో మనకి ఇది రాదే, జస్ట్ టైం పాస్ గా చేసుకుంటున్నామని జస్ట్ ఒక వాయిస్ పంపించాము. అది పంపించిన తర్వాత 5 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. రేడియో మిర్చి వాయిస్ ఫ్యాషన్ షోకి 5 lakhs అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో నుంచి 5 lakh లో నుంచి వాళ్ళు 50,000 ని షార్ట్ లిస్ట్ చేశారు సెకండ్ రౌండ్ కి. అందులో మనం సెలెక్ట్ అయ్యాం. ఏదో వచ్చాం గుంపులోకి అయినా అక్కడ దాకా వెళ్ళాంలే, మన వర్క్ ఏదో మనం చేసుకుంటూ ఉన్నామని సెకండ్ దానికి కూడా డబ్ స్మాష్, అదే డైలాగ్ వార్ రౌండ్ కూడా డైలాగ్స్ పంపించాను. అది కూడా బాగా వెళ్ళింది. అక్కడ 50,000 లో నుంచి 5,000, 5,000 లో నుంచి 500, 500 లో నుంచి 50, 50 లో నుంచి 15 మందిని తీశారు. ఆ 15 మందిలో ఇస్తే టాప్ 1 రేడియో మిర్చి వాయిస్ ఫ్యాషన్ టైటిల్ లిస్ట్ గా మేము సెలెక్ట్ అయ్యాము. సో థ్యాంక్ యూ. సో అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడే ఈటీవీ హెల్త్ అవన్నీ కూడా రామోజీరావు గారు, స్వర్గీయ రామోజీరావు గారు చాలా మల్టిపుల్ ఛానల్స్ తీసుకొచ్చారు. అప్పుడు సుమా కనకాల గారు మన యాంకర్, ప్రముఖ యాంకర్ సుమా కనకాల గారు. సో ఈటీవీ ప్లస్ లో ఈ జంక్షన్ అనే ఒక కామెడీ షోని తీసుకొచ్చారు. అప్పుడు ఈ జంక్షన్ కామెడీ షోలో రేడియో మిర్చి ప్లస్ ఈటీవీ ప్లస్ ఈ రెండు యొక్క కొలాబరేషన్ లో ఈటీవీ ప్లస్ లో ఈ జంక్షన్ వచ్చింది. అప్పుడు మేము ప్రతి ప్రోగ్రామ్ లో మేము కామెడీ స్కిట్స్ చేయడం అనేది మాకు ఒక అవకాశం వచ్చింది. అప్పుడు కూడా మనం అక్కడికి వచ్చాక కూడా నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. మనకి ఎందుకు, మన జాబ్ మనం చేసుకుంటూ వెళ్దాం, ఇండస్ట్రీలోకి వెళ్తే అక్కడ చప్పట్లు వినటానికి బాగుంటాయి, తినటానికి చప్పగా ఉంటుంది అన్న వద్దులే అని ఆ భయం అయితే ఉంది ఖచ్చితంగా. అప్పుడు చాలా మంది చెప్తుండే అనమాట, సుమా కనకాల వాళ్ళ మామయ్య వాళ్ళకి మణికొండలో ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఒక చిన్న స్క్రీన్ మీద అలా కనిపిస్తే చాలు అని చాలా మంది యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. నీకు అలా వచ్చి డోర్ నాక్ చేసి ఆపర్చునిటీ వచ్చింది, నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అక్కడ హేమంత్ అని చెప్పేసి మా డైరెక్టర్ గారు వాళ్ళంతా అన్నప్పుడు ఓకే, మాకు మంత్లీలో 2 days షూట్ జరిగేది, మార్నింగ్ ఆఫ్టర్నూన్, నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్. నెలకి 2 days షూట్ అంటే 4 episodes జరిగేవి. కానీ అది రిపీటెడ్ మోడ్ లో వచ్చేది. మండే, ట్యూస్డే అండ్ ఫ్రైడే, సండే వచ్చేది. అలా రిపీటెడ్ మోడ్ లో ఈ జంక్షన్ వచ్చినప్పుడు అలా 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 స్టార్ట్ అయింది. అలా ఇంకోటి అక్కడ కూడా ఇంకో మంచి మెమరీస్ ఉన్నాయి. చేసాం మంచి స్కిట్ అంతా. సో ఎప్పుడైనా కానీ ఎవరికైనా నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలని ఒక ఆశ ఉంటుంది. అదే మూవీలో కూడా ఉంటుంది. నరేష్ గారు బాగా యాక్ట్ చేస్తారు, సినిమాకి వెళ్తే ఆయన క్లిప్పింగ్ ఉండదు. అలా నా స్కిట్ కూడా మేము చేసాము. స్కిట్ అంతా పర్ఫార్మెన్స్ అయిపోయింది, మంచి అప్లాస్ వచ్చింది షూట్ చేసే టైంలో కూడా. సో నేను అప్పుడు చూస్తున్నప్పుడు
ప్రోగ్రామ్ అయిపోతూ ఉంది. 45 మినిట్స్ ప్రోగ్రామ్ ఉంటే 30 మినిట్స్ రాలా, 40 మినిట్స్ రాలా, 43rd మినిట్ రాలా, అయిపోయింది ఇంకా లేదు మన స్కిట్. అయ్యో! ఈ స్కిట్ దాన్ని రాలా ఫస్ట్ ఎపిసోడ్‌లో. ఆ! సో మేమంతా కూడా అయితే ఎవరు చెప్పుకోలేదు. నా అదృష్ట ప్రకారం ఎవరికి చెప్పుకోలేదు. నా ఇలా చేశాను, ఇలా వస్తుంది చూడండి అని. ఓకే. సైలెంట్‌గా ఉన్నాను. రాలేదు. అయిపోయిన తర్వాత మేనేజర్ గారు కాల్ చేసి, "ప్రోగ్రామ్ యొక్క టైమ్ కన్‌స్ట్రెయింట్ వల్ల మీది ఆపాము. నెక్స్ట్ స్కెడ్యూల్‌కి వేస్తాము. మీరేం ఫీల్ అవ్వద్దని" చెప్పారు. నేను థాంక్ గాడ్ ఎవరికి చెప్పుకోలేదు. చెప్పుకొనుంటే చాలా నవ్వుల పాలయ్యేవాడిని చెప్పేసి అది అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను ఏం చేసినా కూడా చెప్పుకోలేదు. బట్ దేర్ ఆర్ మల్టిపుల్ వెబ్ సిరీస్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఈటీవీ ప్లస్‌లో ప్రోగ్రామ్స్ చేశాను. సీరియల్స్ చేశాను జీటీలో. సో అలా వస్తూ ఈరోజు ఇక్కడి దాకా వచ్చింది. అంటే చాలా ఫ్రమ్ ఈ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతూ బుల్లితెర నుంచి ఈ రోజున వెండితెర దాకా ప్రయాణం జరిగింది. అంత ఈజీగా రాలేదు. అంత ఈజీగా రాలేదు. అస్సలు అవును. కాదు. ఎవరిని కదిలిచ్చినా గూడా వెండి తెర మీద కనిపించిన వాళ్ళని ఎవరిని కదిలిచ్చినా గూడా అవును. మా జర్నీ అంత ఈజీ కాదు అనే చెప్తారు. అవును. చెప్పి అంత ఈజీ అయ్యింది అని ఇంత స్టార్ కిడ్స్ అయినా గూడా వాళ్ళు గూడా కష్టపడుతూనే ఉంటారు. ఇక్కడ వాళ్ళకి దిస్ ఇస్ కంప్లీట్‌లీ టాలెంట్ అండి. ఆ! అదే. స్టార్ కిడ్స్ అది ఇది ఏం లేదు. దమ్మున్నోడు దున్నుకోవటమే. అంతే. బా చెప్పిర్రు. దమ్ముంది. కానీ అవకాశాలు రాక గూడా ఉన్నవాళ్ళు యాహ్! చాలా ట్రూ. మంది ట్రూ. ఉన్నారు. దట్స్ రియల్. నాకు బై గాడ్ గ్రేస్ నేను వచ్చిన ప్రతి అవకాశం కూడా నేను ఎక్కడికి వెళ్లి అంతగా ఇది చేయకుండానే ఇవన్నీ ఎదురుగా వచ్చినవి. సో, ఐ యామ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ దోస్ ఆపర్చునిటీస్. అండ్ ఈ ప్రయాణంలో నేను కొంచెం మీడియా దాంట్లో యాంకరింగ్ ఇవి ఇలా రావడం కూడా నాకు చాలా హెల్ప్ అయింది. సో, మీకు అనుకోకుండా పేరు పెట్టిండ్రేమో గానీ మీకు లక్ అనేది, ఆ! మీకు స్కిల్స్ అనేది అన్నీ మీ వెంట ఉండనే ఉంటున్నాయి అనిపిస్తుంది మీ జర్నీ చూస్తే. ఖచ్చితంగా ఉండాలి. అవును. మనకి తాటికాయ ఎంత నమ్ముతారా? తాటికాయ ఎంత కష్టము, హార్డ్ వర్క్ ఉన్నా గానీ, ఆవగింజంత లక్ కూడా ఉండాలని నమ్ముతాను ఖచ్చితంగా. అండ్ ఐ డెఫినెట్‌లీ వర్క్ హార్డ్ అండి. ఎందుకంటే ఐ టోటల్లీ బిలీవ్ దట్ మనకి షూట్ ఎప్పుడో ఒకసారి, 2 సార్లు ఉండొచ్చు. బట్ ఒక్కసారి ఒక ఆర్టిస్ట్‌కి టైమ్ వస్తే తినటానికి కూడా టైం ఉండదు. సో, అవును. అలా ఉంటుంది. సో, ఐల్ బి ప్రిపేర్డ్. నేను ఎప్పటికి కూడా నేను ఎలాగైతే కావాలనుకుంటానో దానికి ఐ ఆల్వేస్ బి ప్రిపేర్డ్. వచ్చినప్పుడు ఐల్ బి లైక్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ ఆపర్చునిటీ. ఓకే. ఓకే. సో, మీరు చూస్తే మీది ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గూడా ఉంది అని విన్నాను. అవును. దాని గురించి చెప్పండి అసలు ఏంటి? మీరెప్పుడు స్టార్ట్ చేసిండ్రు? యాహ్! దానివల్ల అంటే ఎలా సర్వ్ చేద్దాం అనుకుంటున్నారు? దాని మోటివ్ ఏంటి? మీకు ఇందాక చెప్పినట్టుగా నేను టోటలీ బిలీవ్ చేసేది ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ కెన్ బ్రింగ్ ద ఈక్వాలిటీ ఇన్ ద సొసైటీ అని నమ్ముతానండి. ఎందుకంటే నేను కూడా ఒక సాధారణమైన కుటుంబం నుంచి పుట్టి వచ్చిన వాడిని. సో ఒక సాధారణమైన రైతు మా ఫాదర్ ఇస్ ఏ ఫార్మర్. సో అలాగ ఒక రైతు కుటుంబం నుంచి పుట్టి వచ్చిన వాడిని. అండ్ ఒక ఎడ్యుకేషన్ ఎంత తీసుకురాగలదు అనేది నేను చూశాను. నేను అలా కష్టపడి చదువుకున్నాను. అండ్ నేను చదువుకున్న టైంలో అప్పుడు నాకు మూవీస్ ఇవన్నీ అస్సలు లేదండి. నాకు టోటల్ ఏంటంటే ఐఐటీ. ఏ ఫీల్డ్‌లో ఉన్నా టాప్‌లో ఉండాలి. అప్పుడు ఎడ్యుకేషన్‌లో ఉన్నప్పుడు టాప్ ర్యాంక్‌లో ఉండాలి. అండ్ ఐఐటీ కొట్టాలి అనేది టార్గెట్ ఉండేది. నేను ఒంగోలులో చదువుకుంటున్నప్పుడు నాకు ఆ ఐఐటీ అరిహాంత్ సిరీసెస్ ఉండేవన్నమాట. అరిహాంత్ సిరీసెస్ కానీ, ఐఐటీ జేఈఈ కానీ, ఈ ఏఐ ట్రిపుల్ ఈ కానీ, ఈ బుక్స్ అనేది నాకు అంత ఎక్స్‌పెన్సివ్‌గా ఎఫెక్టివ్‌గా ఉండేది కాదు. అంత కేపబుల్ కాదు. సో అప్పుడు నేను ఆ బుక్స్ కోసము నేను సైక్లింగ్ చేసుకుంటూ లైబ్రరీకి వెళ్ళేసి అది చదువుకుంటూ ఉండేవాడిని. అండ్ ఇంకోటేంటంటే నేనప్పుడు హాస్టల్ నాకు 10th క్లాస్‌లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఇంటర్మీడియేట్ నాకు కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఓకే. అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ మాత్రమే టాపర్ ఇచ్చారు. అన్నమాట మీరు యాహ్! 10థ్‌లో. టాపర్. ఓకే. అండ్ దాంట్లో అకామిడేషన్ ఇవ్వలేదు. సో నేను ఇంటికి వెళ్ళి వచ్చేదానికి ట్రాన్స్‌పోర్టేషన్ టైం వేస్ట్ అవుతదని చెప్పేసి నేను అక్కడే ఉండేసి చదువుకుంటూ ఉండేవాడిని. సో అప్పుడు అందరూ కూడా ఎలా అంటే చాలా కష్టాలు పడ్డాను. ఇంటర్మీడియేట్‌లో ఎలా అంటే నైట్ అకామిడేషన్ ఉండేది కాబట్టి అక్కడే చదువుకొని 8-10 వరకు అక్కడే స్టడీ అవర్స్ చదువుకొని ఒక చిన్న బల్ల స్టడీ మన స్కూల్‌లో అవును. కూర్చునే బెంచ్. బల్ల ఉంటుంది. బెంచ్. బెంచ్ ఆ! ఇలా ఇంత సైజే ఉంటుంది. అవును. ఆ బెంచ్ మీద ఇలా పడుకునేవాడిని. ఇటు జరిగితే ఇటు పడతాను, ఇటు జరిగితే అవును. ఇటు పడతాను. కాళ్ళు చాపుకోలేని ఏది ఉండదు. అలా ఒక వాచ్‌మెన్ పక్కన కూర్చొని అలా నిద్రపోయి మళ్ళీ 4 గంటలకు లేచి మళ్ళీ 4 నుంచి స్టడీ అవర్స్ స్టార్ట్ చేసేవాడిని. అలా అవును. కొన్ని మంత్స్ అలా జరుగుతూ ఉంది. తర్వాత మనకి జేఎల్స్ అని ఉంటారు ఇంటర్మీడియేట్‌లో. అవునవునవును. ఒకరోజు ఒక జేఎల్ ఎప్పుడు ఆయనంటే చిరుబుర్లాడుతూ ఉండేవాడు. అందరికి కూడా కోపంగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన వచ్చి ఎవరో ఈ పిల్లోడు ఇక్కడ పడుకున్నాడని చెప్పి ఇలా చూస్తే దుప్పటిలో తీయగానే నేను. సో ఆ రోజు ఆయన చూసిన తర్వాత వాచ్‌మెన్ అడిగాడనమాట. వాచ్‌మెన్ చెప్పుండాడు. ఆయన ఎప్పటినుంచో ఇక్కడ ఇలాగే పడుకుంటాడయ్యా, చదువుకుంటాడు. ఉదయం ఇప్పటిదాకా మళ్ళీ ఉదయం 4కి లేసి అలాగే కష్టపడి చదువుకుంటూ ఉంటాడు. హి ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్ అనేసి. అప్పటినుంచి ఆయన ఒక దేవుడిలా చూసేవాడు. ఏం మాట్లాడలా. అలాగే వెళ్ళిపోయాడు. బట్ నేను తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయేంత వరకు ఒక దేవుడిలా చూసేవాళ్ళు. మాది ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అని ఉండేది. ఒక రూమ్‌లో కూర్చొని చదువుకుంటూ ఉంటే వచ్చి తొంగి చూసేవాళ్ళు. ఇప్పుడు ఒక విజయ్ దేవరకొండ ఒక సెలబ్రిటీని ఎలా వచ్చి చూస్తారో అలా వేరే వేరే సెక్షన్స్ నుంచి వచ్చి ఓకే. మాధవ్ ఇలా వచ్చి చూసి వెళ్ళేవాళ్ళనమాట. సో అలాగా ఒక్కటే లక్ష్యం. ఇంక మిగతాది ఏ డైవర్షన్స్ లేకుండా అలాగే గురిపెట్టి చదువుకుంటూ ఉండేవాడిని. అండ్ కొన్నిసార్లు మళ్ళీ ఫుడ్డు లేకపోతే అందరూ తిన్న తర్వాత అక్కడ రెసిడెన్షియల్ హాస్టల్స్ వాళ్ళందరూ తిన్న తర్వాత బోండాలు అవి ఉండేవి.
వాటితో తినేసి రోజుకి ఒక పూట అలా తినేసి మళ్ళీ అలా చదువుకుంటుండే. అలా అంత కష్టపడిన తర్వాత ఐ గాట్ ద ఐఐటీ. మీకు అవి ఐ షో ద స్క్రీన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ ఫార్వర్డ్ దట్ వన్. సో అలా ఐఐటీ జేఈలో టాప్ ర్యాంకర్స్‌లో మాది నా నేమ్ వచ్చిందనమాట. ఓహ్! సో ఈ కష్టం అన్నీ ఆ రోజు వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్ళి ప్రిన్సిపల్స్ అందరూ వెనక ప్రెస్ మీట్‌లో కూర్చోబెట్టుకొని చేసిన తర్వాత ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్ హిస్టారికల్. సో ఐ బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ అలా ఉండాలి. నేను పడిన కష్టం అందరికీ ఉండకూడదనేసి. నేను నా స్థాయికి తగ్గట్టుగా నాకెంత ఉంటే దానిలో కొంత సొసైటీకి ఇవ్వాలి. ఎడ్యుకేషన్ రూపంలో ఇవ్వాలి. ఆ ఎడ్యుకేషన్ కెన్ బ్రింగ్ ద ఈక్వాలిటీ ఇన్ ద సొసైటీ అని నమ్ముతాను. అందుకే మన డ్యూరింగ్ ద పాండమిక్ సిట్యుయేషన్ అంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ లాస్ట్ ద జాబ్స్. చాలా మంది కూడా. అవును. సో అలాంటి వాళ్ళకి బుక్స్ డొనేట్ చేయటము, వాళ్ళ ఫీజెస్ కట్టటము. కొంతమంది రోడ్ పక్కన ఒక చిన్న టెంట్‌లో ఉండేవాళ్ళు గుడిసెలో. వాళ్ళొచ్చి నాకు కానిస్టేబుల్ అవ్వాలని ఉందన్నా అని అన్నారు. సో అతని కంప్లీట్ ఎడ్యుకేషన్ నేను తీసుకొని బాధ్యత గైడెన్స్ కావచ్చు. ఎడ్యుకేషన్ ఓన్లీ మనీ ఇచ్చేయడమే కాకుండా ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేస్తూ తనకి ప్రాపర్‌గా గైడ్ చేయడం. సో వాళ్ళ నుంచి వచ్చే గ్రాటిట్యూడ్ మనం మర్చిపోలేం. నా బర్త్‌డే రోజున మా సిబ్లింగ్స్ అందరూ మర్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు వచ్చి నేను లేకపోయినా ఇంటి ముందున్న బండి మీద కేక్ పెట్టి కట్ చేసి వీడియో పంపించారు. సో ఇట్ మీన్స్ అ లాట్. అంటే మీకు అది మీరు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో మీరు అంటే వాళ్ళని అంటే మీకేదన్నా ఆఫీస్ లాగా ఉందా? లేకపోతే మిమ్మల్ని కన్సల్ట్ కావాలంటే ఇప్పటికి గూడా చాలా మంది ఆ ఫెసిలిటీస్ లేక బాధపడే యాహ్! వి వాళ్ళు హావ్ వెబ్ ఉన్నారు. పేజ్ అండి. పుల్లయ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని మీరు టైప్ చేస్తే వెబ్ పేజ్‌లో ఏంటి ఏంటి? వస్తుంది. మళ్ళా చెప్పండి. పుల్లయ్యస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని. అదెందుకు మా మళ్ళీ తాతగారి పేరు మీద పెట్టుకున్నాను. ఓకే. ఓకే. సో పుల్లయ్యస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అంటే మీకు వస్తుంది. అండ్ మా ఏమంటాము మీకు ఇన్‌స్టాలో పేజ్ ఉంది. నన్ను ఇన్‌స్టాలో డైరెక్ట్‌గా మెసేజ్ చేసినా గానీ ఐ విల్ బి అప్రోచబుల్. సో దేర్ ఆర్ మెనీ కేసెస్ విచ్ ఐ యామ్ లైక్ నాకు వచ్చే దాంట్లో నుంచి మన యూఫై శ్రీనివాస్ గారి త్రూ చాలా మందికి అప్రోచ్ చేసాము. మెనీ పీపుల్‌కి మనం అది ఎక్స్‌టెండ్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఎవరైనా ఎనీ ఆర్ఫన్స్ కావచ్చు, ఎనీ పీపుల్ హూ ఈస్ విల్లింగ్ టు పర్స్యూ ద హైయర్ ఎడ్యుకేషన్, హూ ఈస్ నాట్ కేపబుల్ టు ఫినాన్షియల్‌గా లేని వాళ్ళకి. సో డెఫినెట్‌లీ వి ఆర్ ఎట్ ద రీచబుల్. నా ఇన్‌స్టాలో డైరెక్ట్‌గా మెసేజ్ చేసినా గానీ ఖచ్చితంగా స్థాయికి మించి లేదా ఏదైనా సీఎస్ఆర్ త్రూ కావచ్చు. సీఎస్ఆర్ నుంచైనా కానీ వాళ్ళకి ఏదైతే కావాలో డెఫినెట్‌గా విల్ ప్రొవైడ్ దట్. ఇంతవరకు మీరు ఎంతమందికి ఎడ్యుకేషన్ ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర 18 స్టూడెంట్స్ ఫుల్‌ఫిల్‌గా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా చదువుకుంటున్నారండి. అండ్ మీరు నమ్ముతారో లేదో ఒకప్పుడు అతన్ని చూస్తే ఏమంటారు చెప్పులు లేకుండా ఒక చిన్న నిక్కరు, టీ షర్ట్ ఏసుకొని బయట అలా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఓకే. చీదరించుకునేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే. అట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి కంప్లీట్‌గా డే కేర్ అండ్ అకామిడేషన్, ఎడ్యుకేషన్ మొత్తం అక్కడే. అలా పెట్టి చూస్తుంటే వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు. కంప్లీట్‌గా ఇంగ్లీష్‌లోనే కన్వర్జేషన్ ఉంటుంది తనది. సో వాళ్ళ మదర్, ఫాదర్స్ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. ఆ గ్రాటిట్యూడ్ ఉంది. వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని కూడా మా పిల్లలు ఇలా ఉన్నారనేసి. సో వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఆ గ్రాటిట్యూడ్ అనేది బావుంటుంది. అండ్ వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 8థ్, 9థ్ స్టాండర్డ్స్ కూడా పర్సూ చేస్తున్నారు. 5థ్ నుంచి ఐ హావ్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. ఓహ్! సో 5థ్ నౌ దే ఆర్ కంటిన్యూయింగ్. ఓకే. ఓకే. అంటే ఇది రీసెంట్‌లీ మన పాండమిక్ నుంచి మీకు స్టార్ట్ చేసారన్నమాట. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2013 ఇట్‌సెల్ఫ్ అండి. ఆహా! అప్పటి నుంచి ఉంది. బట్ స్టార్టెడ్ బై హూమ్? నా ఓన్‌గా. దీని నుంచి ఓన్‌గా. వేరే వాళ్ళ ఫండ్స్ ఎక్కడ తీసుకుంది లేదు. ఆ! కంప్లీట్ నా ఓన్‌గా మీకు వచ్చే ఆలోచన ఎలా వచ్చింది ఇట్లా అంటే పెట్టాలి అని? అదే నేను పడ్డాను కదా కష్టాలు. ఓకే. నేను ఇప్పుడు ఒక పూట భోజనం కోసము నేను కడుపు మార్చుకొని అన్నం అన్నం తిన్న తర్వాత వెళ్లి తింటాం. ఆ బాధ మీకు చాలా కష్టం అది. వర్ణనాతీతం. అవునవును. అదే. అండ్ ఒక్కొక్క బుక్ కోసం అని చెప్పి నేను లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఆ బుక్‌ని వేరే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు అయిపోయేదాకా వెయిట్ చేసి మళ్ళీ అది చదువుకొని ఆ బుక్‌ని తెచ్చుకోవడానికి ఉండేది కాదు. అండ్ ఇప్పుడు మా రిలేటివ్స్‌లో ఎవరైనా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు అయిపోయిన తర్వాత తెచ్చుకున్న సిరీస్ అంత అప్‌డేటెడ్‌గా ఉండేవి కాదు. అలా నేను కష్టాలు పడ్డాను. అంటే నేను నాకు బాగా చదువుకోవాలి. నేను ఏరోనాటిక్స్ కంప్లీట్ చేశానండి. సో హ్మ్. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు ఫ్లోరిడాలో నాసాలో ఉన్నారు. హర్ష అని చెప్పేసి వీళ్ళంతా కూడా. సో అలా చేసినప్పుడు ఎక్కడో నాకు ఆ ఫినాన్షియల్ అనేది నాకు పడిన బాధ ఉంది. సో నేను పడిన బాధలు పడవద్దని. ఇప్పుడు నా బ్రదర్ ఉన్నారు. నా బ్రదర్‌కి, నా సిస్టర్‌కి కూడా ఎడ్యుకేషన్‌లో నేను చేయగలిగిన హెల్ప్ నేను చేశాను. అలాగే ఇప్పుడు మిగతా సొసైటీకి నేను ఎప్పుడు కూడా నమ్మేది ఒకటేంటంటే సొసైటీ నాకేమి ఇచ్చిందనుకోను నేను తిరిగి సొసైటీకి ఏమి ఇచ్చాననేది స్ట్రాంగ్‌గా నమ్ముతాను. అండ్ దానిలో భాగంగానే నేను ఎవరైతే నాకు ఇట్లా వచ్చిందో ఇప్పుడు నాకు యూఫై శ్రీనివాస్ గారని ఒక పాండమిక్ టైమ్‌లో అప్రోచ్ అయ్యారు. బుక్స్ ఓకే. లేవని చెప్పేసి. ఓకే. సో వాళ్ళకి నేను చేయగలిగింది ఐ హావ్ స్పాన్సర్డ్ దెమ్. డెఫినెట్‌లీ ఇప్పుడు ఎవరికైనా గానీ ఒక ఎడ్యుకేషన్‌లో అవసరం ఉందంటే డెఫినెట్లీ ఐ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఖచ్చితంగా యూ కెన్ డైరెక్ట్‌లీ మెసేజ్ మీ. ఐ కంప్లీట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ కంప్లీట్ గైడెన్స్ కూడా ఇస్తాను. అవసరమైనప్పుడు నేనొచ్చి మీకు పాఠాలు కూడా చెప్తాను. నైస్. నైస్. యాహ్! సో ఒక కష్టం నుంచి ఇంకొకరి కష్టం వరకు పడిన వాళ్ళు వాడికే తెలుస్తుంది బాధ అది. మరి అంటే ఇంత పెయిన్ మీరు అనుభవిస్తున్నప్పుడు మీ పేరెంట్స్‌కి మీ కష్టం మీరు పడిన కష్టాలు తెలిసినప్పుడు ఎవరికైనా అనిపిస్తది. బాధ అనిపిస్తది. అవును. సో హౌ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? మీరు ఇంత కష్టపడుతున్నారు. ఎందుకంటే అవును. మీకు టీచింగ్ చేసిన టీచర్స్‌కే తెలవదు మీరు ఎంత రాత్రంతా ఎలా పడుకుంటుర్రో, ఎలా అవును. ఉంటుర్రో అని. సో వెన్ దే కమ్ టు నో వాట్ వాస్ దేర్ రియాక్షన్? ఆబ్వియస్లీ అండి. అంటే
ఇప్పుడు మనం స్వతహాగా నేను ఇలా చేశాను ఎప్పుడు చెప్పుకుంది లేదు. ఇది నాకు కావాలని ఇంట్లో అడిగింది ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే చిన్నప్పుడే అర్థం చేసుకున్నాము. మన స్తోమత ఏంటి, ఇంట్లో పరిస్థితులు ఏంటి అనేది. వాళ్ళని ఎప్పుడు ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టింది లేదు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలని ఏ రోజు అడిగింది లేదు. సో మనం ఇలా ఏది లేకుండా మనం ఇలా సాధించినప్పుడు మనం ఎప్పుడైతే మన ఫోటో వాల్ పేపర్ మీద పడి, ఇప్పుడు నా 10th క్లాస్‌లో వచ్చిన 7th క్లాస్‌లో నా ఫోటో వాల్ పేపర్ మీద మా ఊర్లో వాల్ పేపర్ మీద అంటే గోడ మీద ఫ్లెక్సీ ఉన్నప్పుడు ఫ్లెక్సీయా? అప్పుడు గోడలో పోస్టర్స్ వచ్చేది. ఓకే. మైదా ఓకే. పెట్టి అంటించేవాళ్ళు. అలా ఓకే. అంటించినప్పుడు ఊర్లో వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఎప్పుడు తెలీదు. ఎప్పుడైతే గోడ మీద పోస్టర్ అంటించారో మా స్కూల్‌దిలాగా ఆల్‌మోస్ట్ 572 ర్యాంక్ ఔట్ ఆఫ్ 600 అలా ఊరందరికీ తెలిసినప్పుడు వాళ్ళందరూ కూడా మా నాన్నకి ఇలా ఓకే. మీ వాడు ఇంత ఇలా అన్నప్పుడు దే ఫీల్ వెరీ హ్యాపీ అండి. అదైతే ఉంది అది. అండ్ 10థ్‌లో వచ్చినప్పుడు కానీ, అండ్ ఇంటర్మీడియేట్‌లో ఐఐటీ వచ్చినప్పుడు కానీ, సో అప్లాస్ ఉంటుంది. అండ్ దే ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఏం చేస్తారు మీ నాన్నగారు? అదే చెప్పాను కదండీ! ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లోకి ఇప్పుడున్నారు. అండ్ ఇప్పుడున్నారు. ఒకప్పుడు మనకి ఫార్మింగ్ ఫాదర్ ఫార్మింగ్ అండ్ ఎడ్యుకేషన్ లేదు. సో దే నో ద పవర్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే. సో వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుసు వాళ్ళకి. అందుకే వాళ్ళు మమ్మల్ని చదివించారు. అండ్ నేను ఆల్మోస్ట్ చదువుకునే టైంలోని ఎప్పుడు 7థ్‌లో ముందు నేను అంతగా చదివేవాడిని కాదు. ఆల్మోస్ట్ 6థ్ హాలిడేస్‌లో ఎప్పుడు మాకు ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఆహ్, అండ్ రవిబాబు గారు. సో వీళ్ళందరూ చాలా ఒక ఈవెంట్‌లో వచ్చారనమాట. ఒంగోలులోనే ఒక ఈవెంట్‌లో వచ్చారు. వచ్చినప్పుడు నాకు అనిపించింది. ఎప్పుడో ఫస్ట్ నాకు తెలిసి అక్కడే అనిపించిందేమో. ఇలా నేను రావాలనుకుంటున్నాను మూవీస్‌లోకి ఏం చేస్తే బావుంటుంది? ఎలా అని అడిగినప్పుడు ఫస్ట్ చదువుకో కంప్లీట్‌గా. అవును. చదువుకున్న తర్వాత మళ్ళీ రా. నువ్వు ఎప్పుడు ఏది ఒకవేళ పడ్డా గాని మళ్ళీ నీకు లేవటానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫస్ట్ అని ఆ రోజు వాళ్ళు చెప్పిన మాటలు నాకు గుర్తుండిపోయినాయి. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన గైడెన్స్ అనేది నేను ఎప్పటికీ తీసుకుంటాను. గ్రేట్. గ్రేట్. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఇంత ఉంటదని. అయ్యో! ఏ సో, పుట్టలో ఏ పావు ఉండిద్ది ఎవరు చెప్పలేరండి. కరెక్టే. అంటే ట్రూ. కరెక్టే. ట్రూ. ట్రూ. యాహ్! బట్ కన్ కన్వర్జేషన్ అయితేనే గదా! ఒక మనిషి గురించి తెలిసేది అన్నట్టు ట్రూ. కదా! యెస్. సో, మీరు అక్కడి నుంచి స్టార్ట్ అయినది ఇది. ఇప్పుడు ఈ హ్మ్. లెవెల్‌లో ఉన్నారు. హ్మ్. సో, మీరు ఇన్ని చూసిన తర్వాత ఏది బెటర్ అనిపిస్తది? ఒక యాక్టర్ గానా? ఒక ప్రొడ్యూసర్ గానా? లేకపోతే మీరు ఆల్రెడీ చెప్పారు. ఒకదాని మీదనే డిపెండ్ గావద్దు అని. అవును. కానీ మీకు సాటిస్ఫై ఇచ్చింది ఏది ఎక్కువ? మీరు అంటే ఇది చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ చాలా ఉంది అని ఫీల్ అయ్యేది ఎక్కడ? లేకపోతే ఈ కేటగిరీలో నాకు తెలవదు కాబట్టి ఎక్కువ కష్టపడాల్సొస్తుంది అనేది ఈ రెండిట్లలో మీరు డిఫరెన్షియేట్ ఎట్లా చేస్తారు? ఆబ్వియస్లీ యాక్చువల్‌గా మనం ఇప్పుడు ఏదైనా ఒక మంచి జాబ్ చేసినప్పుడు నెలలో ఒక్కసారి మనకి అబ్బా! అనిపిస్తది. టింగ్ అని ఒక మెసేజ్ పడింది. ఓకే. ఇంత అమౌంట్ క్రియేట్ అయినప్పుడు ఒక హ్యాపీనెస్ వస్తది. అదే మిమ్మల్ని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు లేదా 10 మంది నేను ఎళ్ళినప్పుడు జనాల్లోకి మిమ్మల్ని చూసాము అని చెప్పి ఇందాక దీపక్ డార్లింగ్ ఉన్నాడు. కెమెరామాన్ మనకు కనిపించిన తర్వాత డార్లింగ్ నాకు తెలుసన్నారు. సో, ఆ పరిచయం ఉంటుంది కదా! నాకు జనాలతో ఇంటరాక్షన్ కానీ, జనాలతో దగ్గర అవ్వడం అని చాలా ఇష్టం అది. దానికి దోహదపడేది సినిమా. సో, అలా చూసుకున్నప్పుడు మనల్ని మనం చూసుకున్నప్పుడు జనాల్లో మనకి ఉన్న ఇది రెస్పెక్ట్‌ని చూసుకున్నప్పుడు ఆ గౌరవాన్ని చూసుకున్నప్పుడు, మనకి ఒక కైండ్ ఆఫ్ ఐడెంటిటీని చూసుకున్నప్పుడు అది చాలా తృప్తినిస్తదండి. ఎందుకంటే, అవునవును. ఈరోజు నువ్వు ఎంతైనా సంపాదించు. ఒకసారి నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఏం తీసుకెళ్ళవు. నువ్వెట్లా వచ్చావో ఎలా న్యూడ్‌గా వచ్చావో అలాగే ఎళ్ళిపోతావు. కానీ ఒక పేరుంటుంది చూసారా? ఆ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. నాకు ఎప్పుడు కూడా ఐ రియల్లీ వండర్. నేను ఒక మంచిగా చదువుకున్నాను. ఒక మంచి కార్పొరేట్‌లో మంచి జాబ్ ఉంది. అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ నా పక్కన క్యాబిన్ వాళ్ళకి ఇదంతా కూడా తెలీదు. తర్వాత ఒక 50, 60 ఇయర్స్ తర్వాత నా తర్వాత తరాలకి కూడా నేనేంటో తెలీదు. అవును. బట్ ఎప్పుడైనా నేను చూసుకున్నప్పుడు యాక్టర్ దశరథ అని కొడితే ఈ రోజున యూట్యూబ్‌లో, వికీపీడియాలో యుల్ గెట్ టు నో ఇలా ఉంది ఇలా అని తెలుస్తుంది. సో, యూ విల్ సో బి దట్ మోర్ గివ్స్ హ్యాపీ ఐడెంటిటీ. యాక్టర్ దశరథ అంటే. యాహ్! అంటే ఐ టోటల్లీ బిలీవ్ దట్ మనం బ్రతకడం అంటే మనం చచ్చాక కూడా బతికే బతుకు నిజమైన బతుకని నమ్ముతాను. అవునవును. దట్స్ ట్రూ. దట్స్ రియల్ థింగ్. సో, ప్రొడ్యూసర్‌గా మీరు కష్టపడి పైకొచ్చిన వాళ్ళు అవును. మీరొకరు. అవును. సో, అంత ఫైనాన్షియల్‌గా అంత స్ట్రాంగ్ హ్మ్. లేని టైం నుంచి హ్మ్. ఇప్పుడు ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేసే వరకొచ్చిర్రు. హ్మ్. అంటే అంత ఎలా వచ్చింది మీకు? మీకు ఎవరన్నా బ్యాక్ బోన్ సపోర్ట్ ఉందా? లేకపోతే అంటే ఒక సినిమాని గాని, ఒక చిన్న దాన్ని గాని ఒక స ఇప్పుడు చూస్తే మీ వెండితెర మీద తీసుకుపోవాలంటే కూడా ఎన్నో కష్టాలున్నాయి. మీరు ప్రొడ్యూసర్‌గా చేస్తున్నారు గదా! మరి మీకు అంత ఫండ్ మీరెలా సెక్యూర్ చేసుకున్నారు? ఆహ్, యాక్చువల్లీ ఈ మూవీస్ స్టార్ట్ చేయకముందంతా కూడా లైక్ వాట్ ఐ బిలీవ్ ఈస్ భూమి, బంగారం ఎప్పటికైనా మనల్ని నిలబెడతదని నమ్ముతాను నేను. ఓకే. నాకెంత వచ్చినా దానిలో కొంత వంతు తీసుకెళ్ళి నేను భూమిని కొనేస్తూ ఉంటాను. ఓకే. నాకు అది చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఇప్పటికి చూస్తున్నాను మనకి ఒకప్పుడు తాగుతూ యాహ్! మాట్లాడదామా? ఔటర్ రింగ్ రోడ్ దగ్గర, రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఒక భూమి కొంటే అది ఎలా పెరుగుతుందో పాపం పెరిగినట్టు ప్రైస్ అలా పెరిగిపోతూ ఉంటుంది. సో, అది మనల్ని ఎప్పుడైనా ఆదుకుంటదనే నమ్మకం నాకుంది. ఓకే. అండ్ ఈ జాబ్స్‌తో పాటుగా నేను ఎప్పుడు కూడా భూముల మీద ఇన్వెస్ట్‌మెంట్ అనేది నాకు ఇది చేస్తూ ఉంటాను. అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అసెట్‌గా నేను నమ్ముతూ ఉంటాను. ఐ నెవర్ ఫీల్ హెసిటేట్. అది ఎప్పుడు నీది అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐ వన్ ఆఫ్ ద రియల్టర్ అనేసి.
రియల్ ఎస్టేట్ లో ఉన్నానని చెప్పేసి. అండ్ ఇప్పుడు మన మూవీస్ ఏదైతే ఉందో దట్స్ ఎగ్జిక్యూటివ్ గా అండ్ డిఫరెంట్ లైన్ ప్రొడ్యూసర్ ఇవంతా కూడా మనకి థ్యాంక్స్ టు సుకు పూర్వజ్ సార్. బికాస్ లైక్ ఏ రోజు అయితే మేము కొలాబరేట్ అయ్యాము అప్పటి నుంచి వీఆర్ ఫ్యామిలీ. అండ్ ఒక ఫ్యామిలీ లాగా ఈ పని లేదు ఆ పని లేదు, ఈ క్రాఫ్ట్ అని లేదు ఆ క్రాఫ్ట్ అని లేదు, అన్ని కలిపి వీఆర్ మేకింగ్ టుగెదర్ అండ్ మేకింగ్ ఎ ఫిలిం. సో ఫిలిం మేకింగ్ ప్రాసెస్ లో ఒక ఫ్యామిలీ లాగా కష్టపడుతున్నాం. ఎన్నో హడ్డిల్స్ వస్తున్నవి, అంత ఈజీ కాదు. అవును. సినిమా తీయడం అనేది చూసినంత ఈజీ అసలు కాదు. చాలా మంది అస్సలు చెప్తూ కాదు. ఉంటారు, అస్సలు కాదు. బయటకు వచ్చి అది లేదు ఇది లేదు చెప్తూ ఉంటారు. ఒక సినిమా తీసినప్పుడు ఆ బాధ నీకు తెలుస్తుంది. అవును. సో ఆ కష్టాలన్నీ పడుతూ ఆ మాటలన్నీ భరిస్తూ చాలా మందికి మేము చెప్పుకుంటూ ఆన్సర్ చేసుకుంటూ ఆ కంప్లీట్ చేసే ప్రాసెస్ ఉంటుంది కదా, దట్స్ వెరీ కిక్ వేరనమాట. అలా చేయటం అనేది దానివల్ల ఫ్యామిలీలో అలా ఆ డిజిగ్నేషన్ నాకు తెలియదు. ఏ రోజు నేను అనుకోలేదు నా పేరు దశరథ అవుతుందని, నేను ఒక యాక్టర్ అని, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని, ఒక లైన్ ప్రొడ్యూసర్ అని, ఇలా ఒక డిఫరెంట్ మూవీస్ కి ఇలా చేస్తాను ప్రొడ్యూస్ ఎప్పుడు అనుకోలేదు. సో ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రాసెస్. ఈ డెస్టినీ అనేది ఖచ్చితంగా నమ్ముతానండి. ఈ జంక్షన్ అనేది నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఓకే. చాలా మంది వద్దంటున్నప్పుడు కూడా, నేను చేయను అనుకున్నప్పుడు కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. సో ఇట్స్ డెస్టినీ ఉంది, మనం తప్పించుకోలేము అది. సో రీసెంట్ గా రాబోతున్న మూవీ కిల్లర్. యా సో కిల్లర్ టైటిల్ కాంట్రవర్సీ ఏదో నడుస్తుంది అని విన్నాను. టెల్ మీ అబౌట్ దట్. కాంట్రవర్సీ అని, అది ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ యాక్చువల్ గా. ద థింగ్ ఇస్ లైక్ కిల్లర్ అనేది మేము ఇంకొక మూవీకి కొబ్బరికాయ కొట్టక ముందే మేము గుమ్మడికాయ కొట్టేసాము. మీకు అవన్నీ కూడా ఉన్నాయి, మీరు నా ఇన్స్టాలో చూస్తే యూ కెన్ సీ ఆల్ దోస్ థింగ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, మేము కొబ్బరికాయ కొట్టక ముందే గుమ్మడికాయ కొట్టేసాము. మా పేజెస్ లో ఉన్నవి అండ్ మా మీడియా మీరు కిల్లర్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేసినా, గూగుల్లో సెర్చ్ చేసినా యుల్ గెట్ ఆల్ ద ప్రెస్ ఆర్టికల్స్. ప్రతి ఒక్క స్కెడ్యూల్ అప్డేట్ ఇచ్చాము, ప్రతి ఒక్క స్కెడ్యూల్ పోస్టర్స్ రిలీజ్ చేశాము. అన్ని కూడా మీరు చూస్తే కిల్లర్ అని ఈజీగా ఉంటుంది దాంట్లో. అండ్ మేము ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి మేము అది అయిపోయి మూవీ కూడా కంప్లీట్ అయిపోయింది. మాది షూటింగ్ అంతా 100% కంప్లీట్ అయిపోయింది. విఎఫ్ఎక్స్ అండ్ ఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతున్నవి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇస్ గోయింగ్ వెరీ ఫాస్ట్. ఒక వైల్డ్ ఫైర్ లాగా మేము అంతా అయిపోయింది. మూవీ కూడా చాలా బాగా వచ్చింది. మీరు చూస్తే జగతి గారు అంటారు, గుప్పెడంత మనసత్యం. సో ప్రతి ఒక్కరికి కూడా పరిచయం. సో ఇలా ఉంటారా అనేది చాలా మంది అవాక్కయ్యేలాగా పోస్టర్స్ వచ్చినాయి. స్టోరీ ఉంది, కంటెంట్ ఉంది, ఒక ఎమోషన్ ఉంది, డ్రామా ఉంది, ఒక రిచ్ విజువల్స్ ఉన్నాయి, క్వాలిటీ ఉంది. అలా మేము తీసుకొని వచ్చాము. మేము కూడా షాక్ అయ్యాము, ఇదేంటి ఇది ఈ టైటిల్ ఎలా వచ్చింది అనేసి. బట్ మేము ఎప్పుడైతే ఛాంబర్ లో ఆ టైటిల్ ని రిజిస్టర్ చేయించుకున్నాము, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో మాకు వ్యాలిడిటీ ఉంది, వీఆర్ జెన్యున్లీ హోల్డింగ్ ద రైట్ ఆఫ్ ద టైటిల్. లెట్స్ సి ప్రోటోకాల్ ప్రకారం మా ప్రొడక్షన్ నుంచి దే రియాక్ట్. ఇంకా దాన్ని సబ్స్క్రైబ్ కాలేదన్నమాట. ఇంకా ఆ కన్వర్జెన్స్ పాయింట్ దగ్గర రాలేదు. ఆ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు హౌ వీ హ్యావ్ టు టేక్ ఇట్ అనేది దే విల్ డిసైడ్. అండ్ యాజ్ పర్ ద ప్రోటోకాల్ దే విల్ ఫాలో. వాళ్ళు ఇంకేదన్నా అంటే మేబీ తెలుగులో అండ్ మన టైటిల్ అంతా కూడా రిజిస్టర్ అయిపోయింది. మన దగ్గర రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది, టైటిల్ రిజిస్టర్ చేయించాము. మళ్ళీ అదే టైటిల్ ఎలా వస్తుందో వీ ఆల్సో వండర్. చూద్దాం ఎలా జరుగుతుంది. పాతది కూడా కిల్లర్ అనే మూవీ ఉంది. యా కొంత టైం తర్వాత వ్యాలిడిటీ ఉంటుంది. మనం ఏదైనా ఒక టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నప్పుడు మనకి లైఫ్ లాంగ్ ఇచ్చారు అది. దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఆ టైటిల్ ఇచ్చినప్పుడు ఛాంబర్ లో దే విల్ సర్చ్, మీకు ఎలిజిబిలిటీ ఉంటే దాన్ని రిజిస్టర్ చేస్తారు. ఒక్కసారి టైటిల్ రిజిస్టర్ అయిందంటే యూ హ్యావ్ దట్ ఏమంటాం క్రెడిబిలిటీ ఉంటుంది, మీరు ఓనర్షిప్ ఉంటుంది. మన టైటిల్ రిజిస్టర్ చేయించాము, వ్యాలిడిటీ ఉంది, మాకు ఇంకా డ్యూ డేట్ కూడా ఉంది, నెక్స్ట్ ఇయర్ వరకు ఉంది, 2026 వరకు. సో మాకు ఇంకా వరి అవ్వాల్సిన పని లేదు. సో ఇట్లా ఉంటది అనమాట, పర్టికులర్ టైం వరకు దానికి వ్యాలిడిటీ ఖచ్చితంగా టైటిల్ కి వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు భయపడని అవసరం లేదు, భయపడని అవసరం లేదు. వీఆర్ వెరీ హ్యాపీ దట్. అంటే నా పర్సనల్ గా ఆ మూవీ ఇప్పుడు ఇంకా ఎస్జే సూర్య గారి అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. చాలా పలు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను, మన ప్రెస్ ఇంటరాక్షన్స్ లో కూడా చాలా సార్లు మాట్లాడినాము. అండ్ ఎస్జే సూర్య గారు అంటే ఇప్పుడు నేను ఆ కష్టాన్ని కొంచెం అనిపించాను. అంటే ఆ స్థాయి కాకపోయినా కొంచెం స్థాయి కష్టం చూశాను. ఆయన ఒక ఆర్టిస్ట్ గా, ఒక యాక్టర్ గా రావడానికి ఫస్ట్ డైరెక్టర్ అయ్యాడు, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు, తర్వాత ఆయన ప్రొడ్యూస్ చేసుకుని యాక్టర్ అయ్యాడు. సో అలా ఆయన తెచ్చుకోవడానికి డిఫరెంట్ రూపాలు తీసుకున్నాడు. ఇప్పుడు నేను ఎలాగైతే ఒక ఏమంటాం ఒక యాంకర్ గా, ఒక ప్రెస్ మీడియా ఇదిగా, జర్నలిస్ట్ గా, ఒక ప్రొడ్యూసర్ గా, ఒక లైన్ ప్రొడ్యూసర్ గా, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, ఇలా పలు రూపాయలు ఎలాగైతే ఉన్నాను, ఇవన్నీ దేనికంటే ఒక సపోర్టింగ్ యాజ్ ఎ యాక్టర్. ఒక నుంచోబెడతానికి, ఒక కటౌట్ నుంచోబెట్టడానికి వెనక చాలా కర్రలు కావాలి. ఆ కర్రలు చాలా ఉంటాయి. అలా ఎస్జే సూర్య గారు ఒక యాక్టర్ నిలబెట్టుకోవడానికి ఒక డైరెక్టర్ అయ్యారు. ఖుషి లాంటి ఒక పాపులర్, ఒక ఫెమిలియర్ ఫిలిం తీశారు. సో మేబీ ఒక టైం వచ్చినప్పుడు దే విల్ గో విత్ ఏమంటాము సామరస్యంగా కూర్చొని చర్చలు జరుగుతాయని ఐ ఫీల్ దట్. ఓకే, సో లెట్స్ హోప్. యా మనం సక్సెస్ కావాలని, ఇది కొంచెం అంతా రిలాక్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరు యాక్టర్ కూడా కాబట్టి మీకు ఫస్ట్ ఆడిషన్ మీకు గుర్తుండే ఉంటది, మీరు ఎలా ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు అని. సో మీ ఫస్ట్ ఆడిషన్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యా ఈ జంక్షన్ కంటే ముందు ఈ జంక్షన్ కొంచెం అటు ఇటు అనుకుంటాను.
ఈ జంక్షన్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఒకసారి ఇది అంటుకున్నంత వరకే, ఒకసారి అంటుకుందంటే వైల్డ్ ఫైర్ లాగా వెళ్తుంటది, ఆపలేము అది. అంతేనా? ఈ అది ఆ దురద అంటుకున్నంత వరకే. ఒకసారి వచ్చిన తర్వాత ఈ జంక్షన్ కి సరే మనం బుల్లితెర మీద టీవీ మీద వస్తున్నాం చేస్తున్నాం. ఒకసారి ఆడిషన్ కాల్ పడింది తేజ గారు, రామానాయుడు స్టూడియోస్ లోకి ఆడిషన్స్ అని చెప్పేసి ఆయన పర్టికులర్ గా ఇచ్చాడు. ఆయన సపరేట్ డైరెక్ట్ గా ఆడిషన్స్ అని అన్నారు. సండే రోజున ఎర్లీ మార్నింగ్ 6 o'clock రామానాయుడు స్టూడియోస్ అని చెప్పారు. మేము 5కి వెళ్ళిపోయాము. మేము 5కి వెళ్ళేసరికి రామానాయుడు స్టూడియోస్ గేట్ దగ్గర నుంచి ఆ లైన్ చివరి దాకా క్యూ ఉంది. వామ్మో ఇది మన వల్ల అయ్యే పని కాదు, మన లైన్ లో నుంచి అన్ని చేయలేము అది అనుకున్నాము. తర్వాత నాతో వచ్చిన ఫ్రెండ్ వాడు వెరీ క్యూరియస్, చాలా ఇప్పటి నుంచి ఒక్క ఛాన్స్ లా అంటారు ఆ టైప్ అనమాట. సరే సావు పదాన్ని కూర్చున్నాము లైన్ లో. ఆయనే కార్ దిగి వచ్చి అందరికి అప్లికేషన్స్ ఇచ్చి ఆయన డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయించుకుని తర్వాత వెళ్ళారు. అలా నా ఆడిషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 10-11 అయిపోయింది. 6కి వెళ్తే 10కి వెళ్తే 10-11. సో ఇంకా కూర్చోబెట్టి ఆఫీస్ లో ఆయన ఎలా కూర్చున్నాడు, గోడకి ఒక చిన్న నెయిల్ ఉంది, ఈ నెయిలే నీకు కెమెరా, ఈ కెమెరాని చూస్తూ ఈ కెమెరాకి అనుకొని ఒక సీన్ చేయమని చెప్పారు. ఒక ఎమోషనల్ సీన్ ఇచ్చారు, ఎమోషనల్ సీన్ చేయమని చెప్పారు. ఏంటది? ఒక మదర్ సెంటిమెంట్ ది. చెప్పినప్పుడు అక్క అని చెప్పినప్పుడు ఆ డైలాగ్ అని చెప్పినప్పుడు హీస్ వెరీ ఇంప్రెస్డ్. చెప్పండి. చూడాలనుకుంటున్నాం. అది ఉంటుంది అనమాట. అంటే ఒక సిస్టర్ సెంటిమెంట్ ఉన్నప్పుడు సిస్టర్ మదర్ సెంటిమెంట్ చెప్తుంటారు. అక్క నేను ఇలా చూస్తూ ఉంటే నా కడుపు తెరుక్కుపోతుంది అక్క, నీ పెళ్లి చేయడానికి అమ్మా నేను అని ఒక చెప్పే సెంటిమెంట్ ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ ఎమోషనల్ సీన్ చెప్పినప్పుడు ఇస్ వెరీ ఇంప్రెస్డ్. అంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయడానికి సొసైటీలో ఎంత కష్టమో ఆ సీన్ వెరీ ఇంప్రెస్డ్. అది చెప్పారు. అదే నా ఫస్ట్ ఆడిషన్, అది మెమరబుల్ ఆడిషన్. నైస్ నైస్. సో స్పాంటేనియస్ గా అలా తీసుకొచ్చేసారు అన్నమాట. అంతే. నేను ఎప్పుడు ఐ యామ్ నాట్ ట్రైన్డ్ ఆర్టిస్ట్ అండి. ఓకే. అదే ట్రైనింగ్ ఏం తీసుకోలేదు. సో ప్యాషన్ తోటే మీరు అంతే. అది నైస్. మీరు ఇది చూస్తే మరి మీకు బెస్ట్ కాంప్లిమెంట్ మీ పర్సనాలిటీ గానీ మీరు రిసీవ్ చేసుకున్నారా? థ్యాంక్స్ టు పియర్ వంశశేఖర్ సార్ అండ్ మల్టీ డిఫరెంట్ వాళ్ళ వల్ల నాకు అది పాసిబుల్ అయింది. సో వెన్ వీఆర్ ఇన్ ద మీడియా ఇంటరాక్షన్స్ ఉన్నప్పుడు నాకు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అంటే చాలా ఇష్టం. వెరీ న్యాచురల్ గా ఉంటారు, చాలా సింపుల్ గా ఉంటారు. ఇప్పుడు సార్ మేడం మూవీ కూడా రాబోతుంది. ఆయన ఒక మీడియా అందరిలో ఉన్నప్పుడు ఒక దాంట్లో యూ లుక్ వెరీ హ్యాండ్సమ్, వై డోంట్ యూ బి అన్ యాక్టర్ అన్నారు. అది నాకు విన్న తర్వాత మన మీడియా సోదరులందరూ కూడా వచ్చి రియల్లీ యూ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ అని చెప్పటము, నువ్వు ఒక కట్అవుట్ అని చెప్పటము, అది నాకు మంచిగా అనిపించింది. అండ్ మొన్న రీసెంట్ గా శైలేష్ కోలన్ అన్న కూడా యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్, ఎప్పుడు అలా చెరిష్ అవుతూ ఉంటుంది జిగిల్ జిగిల్ అని అది చెప్పినప్పుడు అది కూడా మంచిగా ఉంది. మీకు విషయం తెలుసా? మీకు శైలేష్ గారు చెప్పినప్పుడు నేను అక్కడే ఉన్నా ఎదురుగా. నాకు తెలియదు అప్పటి వరకు మీరు యాక్టర్ ఇట్లా ఆల్రెడీ ఇంటూ ద లైన్ అని నాకు తెలియదు. కానీ అంటే డైరెక్టర్ విజన్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది కదా. సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అయినా, మీ స్మైల్ బాగుంది అని చెప్పారు. మనం వెళ్ళి కలిసిన ఒక్కొక్కరం కలుస్తా ఉంటే వెళ్ళిన టైం కి చెప్పినప్పుడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అయినా. అరే ఇదేదో మీకు అది బూస్టప్ లా ఉంటది, ఫర్దర్ గా మీరు ఏమన్నా ట్రై చేసుకుంటారా, సీరియస్ గా తీసుకుంటారా అని అనుకున్నాను. కానీ తర్వాత తెలిస్తే మొత్తం వెనక వేరే కథనే ఉన్నది. యాక్చువల్లీ ఆయన అంటే కూడా ఒక రీజన్ ఉంది. నెక్స్ట్ ఆయన రామ్ కామ్ ఒకటి, అంటే ఐ షుడ్ నాట్ రివీల్ దట్, ఒక ఫిల్మ్ చేస్తున్నారు, అది స్క్రిప్ట్ కూడా అయిపోయింది అంత మీద. దాంట్లో ఒక రోల్ లాక్ అన్నమాట. ఆ పర్పస్ మీద ఆయన ఆ కళ్ళు వెతుకుతూ ఉంటుంది కదా, ఆ దానికి లాక్ చేసుకున్నారు. అది అంటే ఆ రోజు కలిసిన తర్వాత లాక్ చేసుకున్నారా? బిఫోర్ అంటే ఆయన ముందే కళ్ళలో చూసి పెట్టేసుకున్నారు. రామ్ కామ్ ఒక ఫిలిం లో ఒక మంచి రోల్. అర్థం కాలేదు ముందే అని అన్నారు. మనము చెప్పిన ఆ టైంలో హిట్3 సక్సెస్ మీట్ లో మనం కలిసినప్పుడు చెప్పారు. సో ఆయన చెప్పేటప్పుడు ఇంటరాక్షన్ విత్ హిమ్ లేదు, ఎప్పటి నుంచో ఉందండి, ఎప్పటి నుంచో ఉంది. మన సైందో మూవీ చేసేటప్పుడే మేము మీడియా ఇంటరాక్షన్స్ కి హౌస్ కి వెళ్ళడం, రెగ్యులర్ గా సంక్రాంతి టైంలో హెక్టిక్ గా వర్క్ చేయటము. మనం చూస్తే మనకి డే అండ్ నైట్ అందరు సంక్రాంతికి ఇళ్ళకి వెళ్తే మనం కూర్చొని వర్క్ చేసాము, ఆర్టికల్స్ ఇవన్నీ ప్రెస్ రివ్యూస్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచే ఉంది. అడగండి అమ్మ కూడా అన్నం పెట్టదు అంటారు. ఇలా అనిపించినప్పుడు నేను అడుగుతాను అనమాట, ఏదైనా ఉంటే చూడండి, ఇఫ్ ఇట్ సూట్స్. ఇప్పుడు మీడియా ఇంటర్వ్యూ ముఖం కూడా అడుగుతాను, నేను డైరెక్ట్ ఇలాగే ఉన్నాను, ఇది నా యాక్టింగ్ ఇది కూడా చూసారు, మల్టిపుల్ రోల్స్ కూడా ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, మీ ప్రాజెక్ట్ లో ఏదైనా ఒక రోల్ సూటబుల్ అయితే యూ కెన్ కాస్ట్ మీ. అది నేను ఇలా ఎలాగైతే అడిగాను అలాగా అడిగాను. ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి అడిగాను. అది అడుగుతున్నారా? ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఎన్నో ఇయర్స్ నుంచి అడుగుతున్నాను. ఆయనకి అది ఎప్పటి నుంచో ఉంది అది. బట్ ఆయన స్క్రిప్ట్ లో నాకు ఒక రోల్ ఇప్పుడు పడింది. ఓకే, ఆ టైం వచ్చినప్పుడు అలా లాక్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. దట్స్ హౌ.
సో మీ డ్రీమ్ రోల్ ఏంటిది మరి? యా మీరు చెప్పినట్టుగా నాకు యాక్చువల్గా కామెడీ అనేది చాలా టఫ్ అండి. అవును. కామెడీ అనేది చాలా టఫ్. అంటే నేను స్క్రీన్ మీదకి వచ్చింది, ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది ఒక కామెడీ స్కిట్స్ ద్వారా ఎంటర్ అయ్యాం. మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ జంక్షన్కి వచ్చినప్పుడు కూడా చాలా కామెడీ అనేది చాలా టఫ్ థింగ్ అది చేయడం అనేది. సో మేము 5 నిమిషాల్లో ఎక్కడ మళ్ళీ రీటేక్స్ ఉండదు, ఏముండదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది లైన్ కెమెరా అంతా. సో అవును. టక టక ఒక్కసారి స్కిట్ స్టార్ట్ చేసామంటే ఆ స్కిట్ అంతా నేను రాసుకోవాలి టీమ్ లీడర్ గా. అవును. స్కిట్ అంతా రాసుకునేవాడిని. మీరే టీమ్ యా, లీడరా? స్కిట్ అంతా రాసుకునేవాడిని. వాళ్ళతో మళ్ళీ రిహార్సల్ చేయించేవాళ్ళం. మణికొండల హౌస్ ఉండేది సుమా గారిది, అక్కడ రిహార్సల్ చేసేవాళ్ళం. స్టేజ్ మీదకి వెళ్ళాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. అలా టక 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 లైవ్, మళ్ళీ డబ్బింగ్ కూడా ఉండేది కాదు, లైవ్ లో వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. అదే అదే. అలా 5 నిమిషాల్లో పెట్టి మేము ఎంత నవ్వించగలమో అంత నవ్వించేవాళ్ళం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు నా నిజ జీవితంలో చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. వాళ్ళు సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు వాడు తాగి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి వాసన వస్తుందని అడిగేవాడు. నేను అది గుర్తుపెట్టుకున్నాను. అది Okay. గుర్తుపెట్టుకుని నా స్కిట్ లో ఆ డైలాగ్ వేసేస్తాను. అది వేసినప్పుడు సుమారు మంచి ఆలోచన అని చెప్పేస్తాను. సో అలాగా ఆ స్పాంటినిటీగా తీసుకుని వెళ్ళేవాళ్ళం. అలాగా కామెడీ చేయడం అనేది ఆ టైమింగ్ అనేది చాలా ఇదిగా ఉంటుంది. ఐ ఫీల్ దట్ వెరీ ఛాలెంజింగ్. నాకు అదే ఇష్టం కూడా. ఇప్పుడు నేను ఒక విష్ణు గారిది ఒక ఫిల్మ్ కూడా చేస్తున్నాను. విష్ణు గారి దాంట్లో అవునా? సుబ్రహ్మణ్యేశ్వర ప్రొడక్షన్స్ లో మన సుమంత్ నాయుడు గారు ప్రొడ్యూసర్ దాంట్లో చేస్తున్నాను. ఓ అది నైస్. కంప్లీట్ గా ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక కామెడీ స్క్రిప్ట్. అది కామెడీ ఎంటర్టైనర్, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. మన మారుతి గారు డైరెక్టర్, మన ఓ డీజే టిల్లు నైస్. గారికి కో డైరెక్టర్ గా ఉన్న మారుతి గారు డైరెక్టర్ దానికి. దాంట్లో కూడా ఒక మంచి కామెడీ రోల్ చేస్తున్నాను. సో ఐ ఫీల్ కామెడీ యాజ్ ఎ వెరీ స్ట్రెంత్. బట్ ఇప్పుడు దాకా నేను చేసినవన్నీ కూడా ఒక రొమాంటిక్ లవర్ బాయ్ గా, ద నెక్స్ట్ డోర్ బాయ్ గా అట్లాంటి క్యారెక్టర్స్ చేశాను. కిల్లర్ లో నేను ఒక బ్రదర్ గా కంప్లీట్ ఎమోషనల్ కూడా ఒక స్ట్రెంత్, నాది వన్ ఆఫ్ ద స్ట్రెంత్. అది ఎమోషన్ రోల్స్ చేశాను. అంటే మనకి ఇది కావాలనుకుంటే రాదండి. అది నీకు ఏది వస్తే దాన్ని యూటిలైజ్ చేసుకుని వెళ్ళిపోతే యుల్ బి సక్సెస్ఫుల్. నీకు వచ్చిన ప్రతి ఒక్క ఆపర్చునిటీని, ప్రతి ఒక్క చుక్కని నువ్వు ఒడిసి పట్టుకుంటే చాలు. నీకు కావాల్సింది నీ చేతిలో ఉంటుంది. మన చేతిలో ఉన్నదాన్ని వదిలేసి మన అందరం దాన్ని గుర్రాన్ని ముందులో పరిగెడుతూ ఉంటే కష్టం. అది ఐ ఫీల్ ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉంది, కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ దట్. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్, జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. నైస్ నైస్. సో చాలా విషయాలు తెలుసుకుంటున్నాం మీ గురించి. యా మనము ఎన్నిసార్లు కలుసుకున్నా అవును, కూడా పక్కనే ఉంటాం మళ్ళీ. పక్కనే ఉంటాము. మీడియా పర్సన్ అండి. సో అవును. మేము ఎప్పటి నుంచో లైన్ నడుస్తుంది కానీ సో ఇంత ఉందని తెలియదు. మధ్యలో కిల్లర్ది రీసెంట్ గా మొన్ననే తెలిసింది. మీరు ఆ స్టేటస్ పెట్టగానే ఏంటి వాట్ మీరు కిల్లర్ లో యాక్ట్ చేసిర్రా అంటే మీరు అయితే చూడలేదా అని మీరు మెసేజ్ చేసిర్రు. నాకు అర్థమైపోయింది మీరు చూడలేదు అని. అవును. కానీ దాని వెనుక కూడా కథ స్టోరీ మీది బిహైండ్ ద సీన్స్ అన్నట్టు అవును, మీది ఇంత కష్టం అంతే ఉంది, అండి. మీది మనసులో ఇంత మాట జర్నీ. పంచుకుంటే తెలుస్తుందని. మీరు ఇప్పుడు సలేష్ కోళ్ళ గారు ఇచ్చిన కాంప్లిమెంట్ అప్పుడు సాక్ష్యం మీరే ఉన్నారు ఎదురుగా. అవును అండ్ మన విశ్వక్ అనేటప్పుడు మీరు ఉన్నారు. అవును సో అవును. విశ్వక్ సేన్ గారి గురించి చెప్పండి. యా తనతో కూడా ఏదో ఇంటరాక్షన్ అయింది మీకు. అవును, ఆ, చెప్పండి. నాకు విశ్వక్ అన్న కూడా చాలా ఇష్టం అండి. అంటే మనం ఏది ఇప్పుడు మన దేవ్ కానీ ఇట్లా చిన్న చిన్న ఆర్టిస్టులు వెళ్ళినా కానీ హీల్ సపోర్ట్ వెరీ మచ్. నాకు విశ్వక్ గారితో యాక్చువల్గా నేను ఖచ్చితంగా చేస్తాను. అప్పుడు ఆయనకు వచ్చి ఇస్తాను అనమాట. ఆయన నాకు ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చారు. నా జీవితంలో నేను గోల్డ్గా అంటే కష్టపడి సంపాదించి గోల్డ్ కొనుక్కున్నాను. ఇది చైన్స్ ఇవన్నీ నేను కొనుక్కున్నాను. బట్ నాకు ఎవరైనా గోల్డ్ ఇచ్చారంటే అదర్ దెన్ మై ఫ్యామిలీ మెంబర్స్, నాకు ఒక సెలబ్రిటీ వచ్చింది విశ్వక్ గారు. సో దిస్ ఇస్ ద గోల్డ్ కాయిన్ ప్రెజెంటెడ్ బై యాక్టర్ విశ్వక్ సేన్ గారు. ఇది ఆ రోజు మీడియా వాళ్ళకి ఇంటరాక్షన్ పెట్టినప్పుడు కదా, ఎస్ అప్పుడు కూడా నేనున్నా. మీరే సాక్ష్యం దానికి కూడా. అవును. సో యా, ఆ గోల్డ్ కాయిన్ ఇచ్చి ఆ సాల్వా కప్పి అది చేసి అది ఒక మెమరబుల్ ఉంది. బట్ విశ్వకన్నతో నేను ఖచ్చితంగా వర్క్ Nice. చేస్తాను సుబ్రహ్మణ్యేశ్వర ప్రొడక్షన్స్ లో లేదా కమింగ్ ఫిల్మ్స్ లో. దెన్ So ఐ షో మీరు దిస్. మీరు ఇది గుర్తుగా పెట్టుకున్నారు అవును అనమాట. అవును. విశ్వక్ సేన్ నైస్. అంటే చాలా సార్లు అనిపించింది వేరే ఆర్నమెంట్స్ కి కరిగిద్దామని. బట్ అది కాదు, మన గోల్డ్ ఎలాగైనా కొనుక్కోవచ్చు. దీనికి ఒక చరిత్ర ఉంది, అవును ఒక గుర్తుంది, ఒక మెమరీ ఉంది. అవును. సో ఐ సేవ్ దిస్ యాజ్ ఎ గుడ్ మెమరీ. అది కూడా అందరికి ఇవ్వలేదు వచ్చిన వాళ్ళకి. ఓన్లీ 5 మెంబర్స్ కి ఏమో ఇస్తానని దట్స్ చెప్పారు. ఒక హీ ఈస్ ఇంట్రెస్టెడ్ విత్ ద క్వశ్చన్ ద వే క్వశ్చన్ విచ్ ఐ ఆస్క్డ్ హిమ్. అవును. ఏం క్వశ్చన్ అడిగారు గుర్తుందా? డిఫరెంట్ క్వశ్చన్. అప్పుడు ఏదో సందర్భానుసారంగా తీసుకున్నాము. అప్పుడు ఈ గోల్డ్ కాయిన్ గుర్తుంది కానీ క్వశ్చన్ గుర్తులేదండి. ఇది వచ్చిన తర్వాత క్వశ్చన్ మర్చిపోయినట్టున్నది అసలు Yeah. సంతోషానికి. యా నైస్ నైస్. సో మీరు ఇట్లా మీ జర్నీ ఇలా జరుగుతుంది అనమాట. మీరు కిల్లర్ లో సిస్టర్ బ్రదర్ రోల్ చేసిన అంటున్నారు. అవును మీ పర్సనల్ గా రాఖీ రక్షాబంధన్ కూడా వస్తుంది మనకు అవును అవును రాబోయేది. కమింగ్. సో అక్కడ సిస్టర్ సెంటిమెంట్ ఉన్నది. మీ అవును. ఇంట్లో సిస్టర్ సెంటిమెంట్ మీది ఎలా ఉంటది?
మీ రిలేషన్? యాక్చువల్‌గా మా ఫ్యామిలీలో అందరూ మా పెదనాన్నకి కావచ్చు, పెద్ద పెదనాన్నకి కావచ్చు, అందరి ఇంట్లో ఆడపిల్లలే అండి. సో, మా నాన్నకి నేను, మా బ్రదర్ అంటే ఇంట్లో అందరూ లేడీస్ ఎక్కువ, జెంట్స్ ఇద్దరమే అన్నమాట. అవునా? సో, మా అక్కలందరికి కూడా నేనంటే చాలా ఇష్టంగా ఉండేది. మా సిస్టర్స్ ఓకే. అందరికి కూడా. ఆ! సో, ఆల్‌మోస్ట్ నా గ్రాడ్యుయేషన్ అంతా కూడా ఇక్కడ సికింద్రాబాద్‌లో జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం. అందరం కలిసే ఉండేవాళ్ళం. మా పేరెంట్స్ అంతా ఒంగోలులో ఉన్నప్పుడు. సో, వి యూజ్డ్ టు లివ్ టుగెదర్ హియర్. అలా ఒకరోజు ఉన్నప్పుడు మా సిస్టర్ యాక్చువల్‌గా నేను వైల్ ఐయామ్ పర్సూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ అనుకుంటాను. మన దగ్గర అప్పుడు అంత పైసలు లేవు. ఒకరోజు నాకు బిర్యానీ తినాలని అడిగిందనమాట. బిర్యానీ తినాలని అడిగింది. ఇంత లిస్ట్ ఇచ్చింది. లిస్ట్ ఇచ్చిందా? ఆ! అంటే సో, అది చూసిన తర్వాత యాక్చువల్‌గా నాకప్పుడు నా దగ్గర మనీ లేకుండే. ఓకే. నేను దేనికో యూజ్ చేసేసాను, వాడేసాను. మనీ లేకుండే. వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ మనకి పాకెట్ మనీ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. అప్పుడు లైక్ అడిగినప్పుడు నేను ఇంట్లో వాళ్ళని అడగటమో, తనని అడగటమో చేయలేదండి. ఏదో అడుగుతారు, "నీ బర్త్‌డేకి నీ దగ్గర మనీ తీసుకోవాలా?" అని చెప్పేసి. అలా ఐ వెంట్ టు నాకు తిరుమలగిరి మార్కెట్ పక్కనే ఉండేది. మార్కెట్ దగ్గరికెళ్ళి అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు తనలో. సో, అతని దగ్గర ఉదయం నుంచి సాయంత్రం దాకా క్యారెట్ బస్తాలొచ్చాయి. రైతుల దగ్గర నుంచి. అయన్నీ లారీలో నుంచి అన్‌లోడ్ చేసి ఆహ్, షాప్‌లో అవన్నీ పేర్చి పెట్టి సాయంత్రానికి మనీ తీసుకొని ఇంటికి వెళ్తే కష్టపడి సంపాదిచ్చి ఆ డబ్బులు తీసుకొని బిర్యానీ కొనుక్కొని ఇంటికెళ్ళానన్నమాట. ఉదయం ఎప్పుడో అడిగింది. సాయంత్రానికి నేను సంపాదించుకొని వెళ్ళటానికి టైం పట్టింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్‌కి. నేను ఇంటికి తీసుకెళ్ళే టైంకి నేను చూస్తే ఏమనుకున్నాను, నా తమ్ముడు తీసుకొచ్చాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిద్దనుకున్నాను. బట్ ఉల్టాగా ఏమైందంటే ఆ బిర్యానీ తీసుకొని ఇలా కొడితే కిచెను, హాలు అయ్యో! మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఆ! మనకెక్కడ లేని కోపమొచ్చింది. అరే! నేను వద్దని చాలా కష్టపడి అడిగింది గదా! అని చెప్పి ఇంత కష్టపడి తీసుకొనొచ్చాను. ఇలా బిర్యానీ ఇసిరి కొట్టేసింది, నేలపాలు చేసిందని చాలా బాధపడ్డాను. ట్విస్ట్ ఏంటంటే నేనెళ్ళేసరికి నా మీద ప్రేమతో తను కూడా బిర్యానీ కుక్ చేసింది. అరే! ఏ కమ్యూనికేషన్ ఓకే. లేదు అదయిపోయింది. ఆ! నేను ఆ బిర్యానీ వెనకాల స్టోరీ అంతా తనకు తెలీదు. బట్ నాకు చిన్నప్పటి నుంచి డైరీ రాసే అలవాటుంది. ఏ రోజు ఏం జరిగినా గాని నేను డైరీలో రాసుకుంటాను. ఇప్పటికి నేను చేతి రాతతోనే రాసుకుంటాను. నాకది ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తది. ఈరోజు ఇంటర్వ్యూ జరిగినా గాని రాసుకుంటాను ఇలా అనేసి. ఓకే. నా గురించి కూడా ఉంటదన్నట్టు ఖచ్చితంగా, మీ బుక్‌ల. ఖచ్చితంగా ఒక లైన్ ఉంటుంది దాంట్లో. అలా రాసుకున్నప్పుడు ఒక 2, 3 ఇయర్స్ తర్వాత నా దొంగగా డైరీ తీసి చదవటం అలవాటు తనకి. ఒక 2 ఇయర్స్ తర్వాత తీసి చదువుతున్నప్పుడు తన మీద అన్ని కంప్లెయింట్సే మొత్తం. ఆహా! ఇలా రాసుకున్నా అని చెప్పి తర్వాత పేపర్స్ అన్ని చించేసింది. అప్పుడు షీ గాట్ టు నో దట్ నేను ఎంత కష్టపడి ఆ బిర్యానీ తీసుకొచ్చాను తనకి అనేది. అలా దేర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్ అండి. అలాగే తర్వాత రీసెంట్‌లీ ఇయర్ బ్యాక్ తనకి మ్యారేజ్ అయిపోయి పిల్లలంతా ఉన్న తర్వాత ఫ్రాక్చర్ అయింది కాలు. కాలు ఫ్రాక్చర్ అయింది. బట్ తను డిగ్రీ రాస్తూ ఉంది. సమ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు తను నడవలేదు కదా! నేనే ఇంకెత్తుకొని తీసుకెళ్ళాను. బట్ పైన స్టెప్స్ దాకా ఎళ్ళలేదు కాబట్టి తనకి హెచ్ఓడి రూమ్‌లోనే ఇచ్చారు ఒక రూమ్. ఎగ్జామ్ అక్కడే రాయాలని చెప్పేసి. అంతంత మాత్రమే రాస్తూ ఉంది. సో, నేను పక్కన ఉన్నానన్నమాట. తనకి ఆ మెడికేషన్స్ వల్ల వల్ల తనకి వామిట్ సెన్సేషన్ వచ్చేసింది. క్వెషన్ పేపర్ చూడగానే కళ్ళుతో పాటు కడుపు కూడా తిప్పేసినట్టుంది. ఆ! వామిట్ సెన్సేషన్ వచ్చేసింది. ఇంకా అక్కడి దాకా ఎళ్ళే అంత ఇది లేదు, టైం లేదు. సో, చుట్టుపక్కలంతా వీళ్ళు హెచ్ఓడీస్ ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. నేను పక్కనే ఉన్నాను. తనకేం చేయాలో తెలియకపోతుంటే పక్కన వాళ్ళు అన్నారు కవర్ అని. చుట్టుపక్కల ఎక్కడ చూసినా హెచ్ఓడి రూమ్‌లో కవర్స్ ఎక్కడున్నాయి? ఏం లేవు. అయినా అంత టైం గూడా ఉండదు గదా! ఇక్కడ. ఉండదు. ఆ! ఇంక నేను తర్వాత తను వామిట్ చేసే టైంకి ఇలా ఎళ్ళేసి ఇలా ఒడిసి పట్టేసాను ఇట్లా. ఆ! ఇంకా అలా పెట్టి ఇంక తీసుకెళ్ళి వాష్ బేసిన్‌లో అలా పెట్టేసి చేసినప్పుడు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. మీ ఇట్లాంటి బ్రదర్ ఉన్నందుకు మీరు లక్కీ అని చెప్పేసి అలా చాలా అలా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మూవీలో కూడా నాకు ఒక బ్రదర్ రోల్ అండి. ఇప్పుడు జ్యోతి గారితో నాతో కూడా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్. మేము ఆఫ్ ద స్క్రీన్, ఆన్ ద స్క్రీన్ బోత్ బ్రదర్ అండ్ సిస్టర్ గానే ఉంటాం. లాస్ట్ ఇయర్ రాఖీ కూడా వి సెలబ్రేటెడ్ టుగెదర్. అండ్ దిస్ రాఖీ కూడా వి ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ టుగెదర్. ఈ మూవీలో కూడా నేను ఒక బ్రదర్‌గా. సో, నాకు చాలా ఈజీ అయిపోయింది క్యారెక్టర్. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఉండే ఎమోషన్స్, డ్రామా అదంతా కూడా చాలా బాగా నేచురల్‌గా వచ్చింది. సో, ఈ మూవీలో మనకు కావాల్సిన యాక్షన్ ఉంది, డ్రామా ఉంది, సైఫై ఉంది, రొమాన్స్ ఉంది, ఫైట్స్ ఉన్నవి, స్టోరీ ఉంది, కంటెంట్ ఉంది. ఇవన్నీ ఒక రేర్‌గా కుదురుతది ఒక మూవీకి. అలాంటి ఒక రేర్ కాంబినేషన్ 'కిల్లర్' మూవీకి కుదిరిందండి. అండ్ చాలా కష్టపడ్డాము ఈ మూవీకి తీసుకురావడానికి. 'సుక్కు గారి' డైరెక్షన్ కావచ్చు. హి వర్క్డ్ వెరీ హార్డ్. ఒక ప్రాజెక్ట్‌ని తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. 'జ్యోతి' గారి ట్రాన్స్‌ఫర్మేషన్, 'జగతి' నుంచి 'జ్యోతి'గా మారే ట్రాన్స్‌ఫర్మేషన్ అంత ఈజీ కాదు. సో, ఒకప్పుడు 'గుప్పెడంత మనసులో' మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ ఇప్పుడు ఒక హీరోయిన్‌గా చేయడం అనేది అంత కష్టపడ్డారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళొచ్చిన ఆపర్చునిటీని దే మేడ్ యూజ్ ఆఫ్ దట్. మన 'చందు డార్లింగ్' కూడా చేశాడు ఈ ప్రాజెక్ట్‌లో. సో, వి ఆల్ టుగెదర్ వర్క్ అండ్ ఇదొక మంచి ప్రొడక్ట్‌ని బయటకి తీసుకొచ్చాము. అండ్ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ థియేటర్స్. మన 'చందు డార్లింగ్' అని అంటున్నారు గదా! యాహ్! ఆయన గూడా మీడియా పర్సన్ అండి. అవును. వీళ్ళకి అర్థం గాకపోవచ్చు. ఈ యాహ్! మధ్య మధ్యలో మీకు తెలుసు గదా! 'చందు డార్లింగ్' ఎవరు? 'చందు డార్లింగ్' ఎవరు? అని అనుకుంటా అవును. ఉంటారేమో. అవును. హ్మ్. సో, అతను కూడా మీడియా పర్సన్. ఈ 'కిల్లర్' మూవీలో తను గూడా యాక్ట్ జేయడం జరిగింది. మేము చాలా కలిసి చేసామండి. మేము 'భామ సత్యభామ' అని వెబ్ సీరీస్‌లో మేమిద్దరం కలిసి చేసాము. ఓహో! తను లవ్ చేసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఓకే. అదొక మంచి ట్రయాంగులర్ లవ్ స్టోరీ. 'మాస్టర్ పీస్‌లో' మేమిద్దరం కలిసి చేసాము. నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా యాక్టర్‌గా ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి చేసాము ఆ మూవీకి. అండ్ 'కిల్లర్‌కి' వర్క్ చేసాము. ఇంకొక వెబ్ సీరీస్‌కి చేసాము. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మేము ప్రతిది కూడా చాలా ఉన్నాయి. నేను చేసిన మాక్సిమంలో చందు ఇస్ దేర్.
అందుకే చందు డార్లింగ్ అయిపోయాడు. ఆ! ఇప్పుడు ఐ అర్థమైంది. ఫీల్ అండి. అంటే నేను ఒకటే నమ్ముతాను. రేపనేది ఎలా ఉంటుందో తెలీదు. నువ్వు అవును. అది ఇది పెట్టుకుంటావు. నీ ఇంటికెళ్ళే దారిలో ఏమవుతుందో నీకు తెలీదు. ఇప్పుడున్నదే మనది. సో ఉన్నదంతా హ్యాపీగా ఉందాం, కుల్లా ఉందాం. లెట్స్ ఎంజాయ్ దిస్ ప్రెజెంట్ మూమెంట్ అనేది నేను నమ్ముతాను. అందుకే నాకు ఒకవేళ పక్కన వెనకాల ఎవరైనా అనుకున్నా గానీ వాటిని అంతగా పట్టించుకోను. నీతో నాకు ఎన్నో గొడవలున్నా గానీ, నీతో నాకు మంచిగా ఉన్న ఒక మూమెంట్ ఉంటుంది కదా! దాన్ని గుర్తు చేసుకొని ఐ విల్ బి ఫ్రీ విత్ యూ. అండ్ ఆ హెల్తీ రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేస్తాను. నైస్. నైస్. సో, మీ 'కిల్లర్‌లో' మీరు బ్రదర్ క్యారెక్టర్ అవునండి. చేస్తున్నారు. ఒక బ్రదర్ రోల్. ఓకే. అంటే మీరు రాబోయే ప్రాజెక్ట్స్ ఏంటి? ఏమన్నా ఉన్నాయా? యాహ్! మనకి ఇంతకుముందు 'ప్రియదర్శి' గారితో చేసిన 'అశ్విన్' అని చెప్పేసి డైరెక్టర్ గారు ఉన్నారు. సో ఆయనతో ఒక మూవీ రాబోతుందండి. అండ్ దాంట్లో ఏంటి మీ రోల్? దట్‌లో వన్ ఆఫ్ ద ఆఫీసర్ రోల్ అది. ఓకే. కాప్ రోల్. అండ్ ఇప్పుడు మనకి విష్ణు గారిది కమెడియన్ విష్ణు గారిని రీసెంట్‌గా మనకి 'సింగిల్' అనే మూవీతో వచ్చారు. సో అవును. ఆయన కూడా సెలెక్టివ్‌గా మంచి కామెడీ స్క్రిప్ట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆయన స్క్రిప్ట్‌లో కూడా ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఇందాక 'సుబ్రహ్మణ్య సార్' ప్రొడక్షన్స్‌లో మారుతిగా డైరెక్షన్‌లో ఒకటి అవును. కామెడీ అంటే నాదొకటి చేస్తూ ఉన్నాను. అండ్ 'భూమ కథలు' అని చెప్పి అందులో ఒక టీచర్ రోల్ అనమాట. ఇంతకుముందు #90స్‌లో రోషన్ ఉంటాడు. ఆ ఓకే. కిడ్‌కి ఒక ఆ! టీచర్‌గా రోషన్. ఓకే. అదొక 'భూమ కథలు' అనేది ఒకటి రాబోతూ ఉంది. ఓకే. అండ్ దేర్ ఆర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ లైన్. సో ఐయామ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ దోస్ ఆపర్చునిటీస్. అండ్ ఈ ఇంటర్వ్యూ చూస్తూ ఎవరైనా మీకు రోల్ సూటబుల్ అవుతుందా కానీ యూ కెన్ కాస్ట్ మీ. ఐయామ్ ఇన్ ద రీజనబుల్ బడ్జెట్ ఓన్లీ. సో రీజనబుల్ బడ్జెటా? యాహ్! ఒకవేళ అవసరమైతే గూడా ఏమన్నా ఫ్రీగా ఖచ్చితంగా చేసేచ్చా? అండి. ఫ్రీగా చేయను. ఆ! ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఒకటి ఫ్రీగా చేస్తావో దానికి వాల్యూ వాల్యూ ఉంటదని నేను ఉండదు. నమ్ముతాను. సో అవునవును. ఎప్పుడైతే టైమ్ ఈస్ మోర్ వాల్యుబుల్. టైమ్ ఈస్ మనీ. సో నువ్వు ఎంతో కొంతకైనా చెయ్యి. బట్ ఫ్రీగా చేయకు. ఇట్ విల్ బి టేకెన్ యాస్ ఎ గ్రాంటెడ్. అది అది ఈ వర్డ్ నాకు నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి గూడా విన్నాను నేను. ఓకే. ఏది చేసినా చిన్నది చేసినా గూడా అవును. డోంట్ డూ అవును. ఫర్ ఫ్రీ. ఫ్రీ. ఆ! ఇట్ ఈస్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. గ్రాంటెడ్ సేమ్ మీ మాటలే తను గూడా చెప్పడం జరిగింది. ఇదే ఓకే. యాక్టింగ్ పర్పస్ అని. అంటే యాక్టింగ్‌లోనే గాదు ఎక్కడైనా గూడా అవును. అట్లా నేను గ్రాంట్. చాలా అలా నేను చాలా కొన్ని నెగెటివ్ రోల్స్ వచ్చినా కూడా నేను స్మోకింగ్‌కి ఎంకరేజ్ చేయనండి. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కానీ ఏదైనా స్కిన్ షో ఉన్నా, ఏదైనా ఇంటిమసీ సీన్స్ ఉన్నా, ఇప్పుడు నా ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు, మా మిసెస్‌తో మా ఇంట్లో వాళ్ళతో కూర్చున్నప్పుడు అందరం కలిసి చూసేలాగా వాళ్ళు కూడా మా వోడని గర్వంగా ఫీల్ అవ్వాలి. 10 మంది ఇప్పుడు ఒక ఐఐటీ ర్యాంక్ వచ్చినప్పుడు ఎలాగైతే చెప్పుకున్నారో, అలా మీ వోడు ఇలా చూసాడు అని చెప్పుకున్నప్పుడు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. అంతేగాని ఆ రోల్ చేశాడు, ఈ రోల్ అనేది అది వద్దు. సో నేను సెలెక్టివ్‌గా ఎళ్తున్నారనమాట. సెలెక్టివ్‌గానే ఎళ్తున్నాను. చాలా రోల్స్ కూడా కొన్ని కొన్ని మంచిగా అనిపించినవి కూడా నేను పక్కన పెట్టేసినవి ఉన్నవి సింపుల్‌గా. చాలా హ్యాపీగా, మంచిగా, పాజిటివ్‌గా, కన్‌స్ట్రక్టివ్‌గా చెప్పి చేయకుండా ఉన్నవి కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను మనీ కోసం చేయట్లేదు. సో మనీ కోసం ఐ హ్యావ్ మల్టిపుల్ సోర్సెస్. సో నాకంటూ నేను ఒకటి జనాలకు దగ్గరయ్యేదానికి ఒక దాని కోసం చేస్తున్నాను. ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోవడానికి చేస్తున్నాను. అలాంటి రోల్స్ ఉన్నవి ఖచ్చితంగా బై గాడ్ గ్రేస్ ఇప్పటిదాకా వచ్చినవి కూడా అలాంటివి. అండ్ నాకు విష్ణు గారి ప్రాజెక్ట్ కూడా చాలా స్పెషల్ మూవీ. అంతా కూడా ఒంగోలు బ్యాక్ డ్రాప్‌లో జరుగుతుంది స్టోరీ అది. నా నేటివ్ ప్లేస్. ఒంగోలు గిత్తలాగా ఉండే స్టోరీ అది. సో అట్లాంటి దాంట్లో అన్నిట్లో కూడా మంచి రోల్ పడింది. అండ్ ఇంపార్టెంట్ రోల్ టు ద స్టోరీ ఆల్సో. సో గ్రేట్‌ఫుల్ టు ద గాడ్. నైస్. మరి మీకు అంటే రోల్స్ వచ్చినప్పుడు ఆ రోల్‌కి తగ్గట్టు అంటే యాహ్! లీడ్ రోల్‌గా గూడా మీరు ఏమన్నా ట్రై చేస్తున్నారా లీడ్‌గా చేయడానికి? ఆహ్, నేను ఒకటే నమ్ముతానండి. యాక్చువల్‌గా వెబ్ సీరీస్ అని లీడ్‌గా చేశాము. 'చందు' మేము చేసినవి లీడ్‌గా చేశాము. మూవీస్‌లో లీడ్ అనేది అత్యాస అవుతుందని నేను భావిస్తున్నాను. యాస్ ఆఫ్ నౌ. ఇప్పుడు నాకొచ్చే చిన్న చిన్నవి రోల్స్ చేసుకుంటూనే వెళ్తూ ఉన్నాను. నేను ఇంతకుముందు 'ప్రేరణ' అని ఒక ఫిల్మ్ చేశాను. అందులో ఒక త్రూఅవుట్ లెంత్ ఉండే మూవీ అది. మూవీ అంతా ఉంటాను ఆ మూవీలో. సో దాంట్లో ఏంటంటే హౌ ఇంపార్టెంట్ ఈస్ యువర్ క్యారెక్టర్ టు ద స్టోరీ అని నమ్ముతాను. ఈ రోజున హీరోనా, లీడ్ అనేది కాదు. క్యారెక్టర్ కంటెంట్‌లో నీకు ఒక ఇంపార్టెన్స్ ఉందా లేదా అని చూడాలి. అది నేను ఖచ్చితంగా నమ్ముతాను అది. సో దట్ విల్ మేక్ యూ అది ఏం చేస్తదనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారది. ఎందుకంటే రేపు ఒక మూవీ రిలీజ్ అయ్యాక ఆ మూవీ యొక్క రెస్పాన్స్‌ని బట్టి ప్రేక్షకులు నిర్ణయిస్తారు. నువ్వెక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? అనేది నువ్వు వాళ్ళతో ఎలా ఉంటున్నావో వాళ్ళే డిసైడ్ చేస్తారది. ఈ రోజున నేనేం నమ్ముతానంటే ఒక మూవీలో మనం అది చేస్తున్నప్పుడు మనం ఎంతవరకు ఇంపార్టెంట్ అని చూస్తాను. నేను 'ప్రేరణ' అనే ఒక మూవీ చేశాను. ఆనంద్ కొలగన్ డైరెక్షన్‌లో. ఫస్ట్ ఫ్రేమ్ ఫిల్మ్స్ వాళ్ళది. అందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది డిఫరెంట్ లుక్ ఉంటుంది. అది కూడా ఒక మంచి కాన్సెప్ట్ అది. సో ఒక యూనిక్ అంటే మూవీ టు మూవీ డిఫరెంట్‌గా ఎళ్తూ స్టోరీ అంతా వింటుంటే ఆకాశం గూడా బ్లెస్ చేస్తూ వర్షాన్ని కురిపిస్తుంది యాహ్! ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండి. గుడ్ సైన్. కదా! మా షూట్ జరిగేటప్పుడు కూడా మేము వర్షం పడితే అనుకుంటాం. ఈ మూవీ హిట్ రా అనేసి. అదే నేను గూడా అనుకుంటా అవును. సడెన్‌గా మనది ఏదన్నా ఉన్నా నా బర్త్‌డే రోజు వర్షం అవును. పడ్డా అవును. మనకు అది బ్లెస్సింగ్ లానే అనిపిస్తది. ట్రూ. అది ట్రూ. డెస్ట్రాయ్ లాగా కాదు. అవును. బ్లెస్సింగ్ లాగా అనిపిస్తది. సో, మీ అవును. మాటలు విన్న ఆకాశం గూడా సాక్షిగా థాంక్స్ టు వరుణ్ దేవ్. నేను పంచభూతాలు నమ్ముతానండి. నువ్వు ఎప్పుడైతే ఒకటి బలంగా అనుకుంటావో, ఆ పంచభూతాలు కూడా నీకు సహకరిస్తాయి. నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే నిజమే. ఖచ్చితంగా దానికి పంచభూతాలు అది అయ్యేలాగా సహకరిస్తాయి అది. ఈ రోజు నేను ఏ రోజు అనుకోలేదు. అంటే నాకు ఇప్పుడు కేక్ వాక్ లాగా ప్రతి ఒక్క ప్రొడ్యూసర్స్‌తో, డైరెక్టర్‌తో నాకు డైరెక్ట్ ఇంటరాక్షన్ మనం చూసాం సలేషన్‌తో వీళ్ళందరితో డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది. థాంక్స్ టు మన పిఆర్ఓస్ వంశశేఖర్ అన్న. నాకు వాళ్ళు చాలా ఇష్టం. నాకు గాడ్ లాగా నేను వాళ్ళు భావిస్తాను. దే హెల్ప్‌డ్ మీ. చాలా సర్కమ్‌స్టాన్సెస్‌తో వాళ్ళు హెల్ప్ చేశారు. సో అలాంటి టైంలో దే హెల్ప్‌డ్ అండ్ వాళ్ళ ఆ హెల్ప్ వల్ల నా కెరీర్ అనేది కన్‌స్ట్రక్టివ్‌గా ఉంది.
నైస్ నైస్. హోప్ మీరు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి బిగ్ స్క్రీన్ మీద. మీది జర్నీ కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంది. సో నేను మా ఛానల్ నుంచి మీకు విష్ చేసేది ఏంటంటే, మీరు అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మంచిగా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఫ్యూచర్ లో మనది ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది, మీరు డికేడ్ నుంచి చేస్తున్నా కూడా అసలైన జర్నీ ఇప్పటి నుంచి ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. మీరు మాకు చాలా మూవీస్లలో కనబడి మీరు చాలా మాకు మమ్మల్ని అందరినీ మమ్మల్నే కాదు ఆడియన్స్ అందరినీ కూడా మీరు ఎంటర్టైన్ చేయాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నా. విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ యువర్ జర్నీ. సో పంచభుక్ష భూతాల సాక్షులు కూడా ఉంటాయి అని మీరు ఇంతమంది అన్నట్టు. సో అంతా మనం ప్యూర్ హార్ట్ తోటి చేసే ఏ పని వృధాగా పోదు. సో మీకు అంతే సక్సెస్ గా మీరు అంత ప్యూర్ హార్టెడ్ తోటి ఉన్నారు, ప్రతిదీ పాజిటివ్ గా తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఐ విష్ ఆల్ ద సక్సెస్ ఇన్ యువర్ కెరియర్. బట్ డోంట్ ఫర్గెట్ విజయ ప్రీతం ఛానల్. షూర్, డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే యాజ్ ఐ ఎర్లీ స్టేజ్ లో ఎవరైతే మనకు అవకాశం ఇచ్చి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తారో అందరు నేను గుర్తుపెట్టుకుంటాను. సో యు ఆర్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను జనాల్లోకి తీసుకెళ్తున్నందుకు, ప్రేక్షకులు దగ్గరగా చేస్తున్నందుకు ఇట్స్ మై థ్యాంక్ యూ సో మచ్. మై ప్రివిలేజ్ టు మిమ్మల్ని చూపించడం నా ప్రివిలేజ్ అది. థ్యాంక్ యూ సో సో మచ్. ఇదండి మన దశరథ గారితో మన ముచ్చట్లు విన్నారు కదా. తన జర్నీ అయితే నేను అనుకోలేదు ఇంత హార్డ్ గా ఉంటది, ఇంత స్ట్రగుల్ చేసి వచ్చిందని అయితే నేను కంప్లీట్ గా అసలు ఎక్స్పెక్ట్ చేయని మీ ఇంటర్వ్యూ. అసలు నేను ఏదో సినిమా ప్రమోషన్, కిల్లర్ ప్రమోషన్, ఇది అది అని ఒక లైట్ వేలో ఉంటది అనుకున్నా. Yeah. బట్ ఇట్ వాస్ ట్రూలీ 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 ఇన్స్పిరేషనల్ జర్నీ మీది. సో నేను మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి, మా ఆడియన్స్ తరఫు నుంచి అయితే మీకైతే సక్సెస్ రావాలి. మీరు ఒక హై అంటే మీరు ఏం లేనప్పుడే ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టి 10 మందికి సహాయం చేస్తున్నారు. ఇంకా మీకు ఉంటే మీరు ఇంకా కూడా Yes. చాలా మందికి హెల్ప్ చేసే ఒక ఎడ్యుకేషన్ ట్రస్టే కాదు ఇంకేదో ఎన్నో చేయాలని ఆయనకు అయితే కళలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాటల ద్వారా నేను అనిపిస్తుంది కాబట్టి. సో మీరందరూ కూడా ఈ జర్నీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎడ్యుకేషన్ అంటే మనకు ఒకటే కాదు, ఎడ్యుకేషన్ తో పాటు మన కెరియర్ మనకున్న ప్యాషన్ కూడా నెరవేర్చుకోవాలని దశరథ గారి జర్నీ మనకు చెప్తుంది. సో ఇదండి మన ఇంటర్వ్యూ. నాకైతే నేను హ్యాపీగా ఉన్నా చాలా. మా 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 అంటే కెమెరామెన్ అడిగిండ్రు, మేడం మీరు ఇన్ని ఇంటర్వ్యూ చేసిండ్రు కదా, మీకు ఏది మంచిగా అనిపించింది, మీకు ఏది హార్ట్ టచింగ్ గా ఉన్నదని మేము వచ్చేటప్పుడే అనుకున్నాము. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అనమాట. సో నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. మేము అడగగానే మీరు మాకు ఈ టైం ఇచ్చి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ కమింగ్ వీడియోస్. Until then, keep smiling. Love you guys. Vijaya signing off. థ్యాంక్ యూ.